4th December 2025 ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్లో సడన్గా ఒక బిగ్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ల్యాండ్ అయింది. అందులోంచి ఒక పర్సన్ దిగుతున్నాడు. అతని మీద టోటల్ ఇంటర్నేషనల్ మీడియా అంతా ఫోకస్ చేస్తూ ఉంది. అతని మీద ఆల్రెడీ ఐసీసీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ కౌన్సిల్ ఒక అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అండ్ అతను యుఎస్ అండ్ యూరోప్ కంట్రీస్లో మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో కూడా ఉన్నాడు. కానీ అతనికి మన ఇండియా చాలా హెవీ సెక్యూరిటీ కూడా అరేంజ్ చేసింది. దాదాపుగా 5,000 నుంచి 10,000 మంది సెక్యూరిటీ ఫోర్స్తో సెక్యూరిటీ అరేంజ్ చేసింది. అండ్ యాంటీ డ్రోన్ సిస్టమ్, స్నైపర్స్, అతను ఎక్కడెక్కడైతే పర్యటిస్తాడో ఆ ప్లేసెస్లో అంతా చుట్టుపక్కల బిల్డింగ్స్లో స్నైపర్స్తో అతనికి ప్రొటెక్షన్ ఏర్పాటు చేసింది. ఇదంతా ఎవరి కోసమో కాదు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఇతను మన ఇండియాలో పర్యటించినప్పుడే కాదు, వివిధ దేశాల్లో పర్యటించినప్పుడు కూడా ఇతనితో పాటు ఆయన యొక్క సెక్యూరిటీ, ఆయన తీసుకునే ప్రికాషన్స్ అండ్ ఆయన ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా ల్యాబ్లు టెస్ట్ చేసే ఆయనకు ఫుడ్ సప్లై చేస్తారు. అదే కాకుండా మెయిన్గా అట్రాక్షన్గా నిలిచిండేది అతని కారు. ఆ కారు పేరు ఆర్ఎస్ సెనెట్ లుమోసిన్. అది VR ప్రొటెక్షన్ 10 అనే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో ప్రొటెక్ట్ చేసింది. దాని యొక్క యాక్చువల్ ప్రైస్, జనరల్ కార్ ప్రైస్ అయితే అది 5 to 5 crore వరకు ఉంటుంది. కానీ దాన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ఆ అడ్వాన్స్డ్ ప్రొటెక్షన్ కోసం ప్రత్యేకంగా మన ఈ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కోసమే దాన్ని అడ్వాన్స్డ్గా తయారు చేశారు. దానికోసం అయ్యే ఖర్చు దాదాపుగా 50 కోట్ల వరకు కూడా ఉంటుందని అంచనా. ఆ కారు ఆర్మర్ ప్రొటెక్షన్ VR 10 అని అడ్వాన్స్డ్గా దాన్ని ఎక్విప్డ్గా చేశారు. దాన్ని మిలిటరీ గ్రేడ్ బుల్లెట్ ప్రూఫ్, అంటే ఇప్పుడు మనకు సపోజ్ స్నైపర్ గన్స్ కానివ్వండి, లేదా అడ్వాన్స్డ్ మిషన్ గన్స్ కానివ్వండి, లేదా స్నైపర్ గన్స్ కానివ్వండి, ఎనీ టైప్ ఆఫ్ అడ్వాన్స్డ్ వెపన్స్తో లైక్ గన్స్ దాడి చేసినా కూడా ఆ బుల్లెట్ ఆ కారు యొక్క అద్దాన్ని దాటుకొని లోపలికి ఎంటర్ కాదు. అది దాదాపుగా 4 to 6 mm కంటే ఎక్కువ థిక్నెస్తో దాన్ని తయారు చేయబడింది. అది బుల్లెట్ ప్రూఫ్ అద్దం. సపోజ్ ఏదైనా దాని కింద బాంబు పేలినా కూడా ఆ కారుకి ఎఫెక్ట్ కాదు. ఆ సౌండ్ కూడా ఆ కారు లోపలికి ఎంటర్ అవ్వకుండా పుతిన్కి ఏమాత్రం కూడా టెన్షన్ పడుకోకుండా చేస్తుంది. ఎందుకంటే ఆ సౌండ్ వస్తే ఆటోమేటికల్గా బయట ఏమవుతుందని టెన్షన్ పడతారు. సో అలాంటి సౌండ్ను కూడా అది లోపలికి ఎంటర్ చేయలేదు. సపోజ్ కారు మీద ఏదైనా కెమికల్ అటాక్ కింద జరిగింది అనుకోండి, ఆ కెమికల్స్ ఏదైతే ఆ గాలి ఉంటుందో ఆ గాలి కూడా లోపలికి వెళ్ళదు. దాన్ని అక్కడికే బయటికి ఆపేసి లోపల ఆక్సిజన్ ఏదైతే సిస్టమ్ ఉంటుందో ఆటోమేటికల్గా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. సో అప్పుడు ఈ కెమికల్ రియాక్షన్స్ నుంచి కూడా, దాడి నుంచి కూడా పుతిన్ని కాపాడుకోవడానికి దీంట్లో ఆ సిస్టమ్ ఏర్పాటు చేసి ఉంది. అండ్ సపోజ్ ఇది ఏదన్నా వాటర్లో పడిపోయినా కూడా ఆటోమేటికల్గా బోట్ టైప్ యాక్సెస్ అయ్యి యాక్టివేట్ అయ్యి ఇది వాటర్ నుంచి కూడా బయటికి రావడానికి సరిపడా ఫ్యూయల్ కానివ్వండి అక్కడ నుంచి సేఫ్టీగా బయటికి తీసుకొస్తుంది, మునిగిపోకుండా చేస్తుంది. సపోజ్ ఈ కారు టైర్లు పంచర్ అయ్యాయి అనుకోండి, కారు టైర్లు పంచర్ అయినా కూడా 4 టైర్లు పంచర్ అయినా కూడా ఆగకుండా దాదాపుగా 100 to 200 kilometers వేగంతో ఇది తన గమ్యస్థానానికి చేరుకుంటుంది. సో ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న కారును ఒక అధ్యక్షుడికి కంపల్సరీగా ఉండాల్సిందే. ఎందుకంటే అంత పెద్ద దేశానికి అధ్యక్షుడు కాబట్టి అందులో చాలా మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో కూడా ఉన్నాడు. ఎన్నో యుద్ధాలు చేస్తూ ఎందరికో శత్రువుగా ఉన్నాడు కాబట్టి ఇలాంటి సెక్యూరిటీ ఉండాల్సిందే కదా. ఈయన యొక్క కారు అమెరికన్ యొక్క ప్రెసిడెంట్ కారుకు ఏమాత్రం తీసుకోకుండా అడ్వాన్స్డ్ ఎక్విప్డ్గా ఉంటుంది. దీంట్లో చిన్న లాజిక్ ఉంది. అదేంటంటే ఎప్పుడైతే అమెరికాకు తనతో పాటు తనకి ఈక్వల్గా ఎవరైతే ఎదుగుతారో అలాంటి వాళ్ళను ఆటోమేటిక్గా అణచివేయాలనే చూస్తుంది. కాబట్టి ఈయన మీద కూడా అలాగే ఫోకస్ చేసింది. ఈయన ఎప్పుడైతే మన ఇండియాలో విజిట్ చేయాలనుకున్నాడో అప్పుడే ఈ ఫారిన్ కంట్రీస్ యొక్క రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో ఇండియన్ టైమ్స్లో ఒక ఆర్టికల్ రిలీజ్ చేశారు. అంటే యూకే రిప్రజెంటేటివ్, ఇలా జర్మనీ రిప్రజెంటేటివ్, ఇలా కొందరు కలిసి ఒక ఆర్టికల్ రిలీజ్ చేశారు. దాంట్లో ఏంటంటే పుతిన్ ఒక యుద్ధ నేరస్తుడని, అంటే ఇప్పుడు యుక్రెయిన్కు రష్యాకు యుద్ధం జరుగుతుంది కదా, సో ఆ యుద్ధంలో చాలా నేరాలకు పాల్పడ్డాడని, సో అతని మీద ఐసీసీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ కౌన్సిల్ అరెస్ట్ వారెంట్ కూడా ఉందని, సో అలాంటి వ్యక్తిని ఇండియాకు వచ్చి ఏం చేస్తాడని, అలా రానివ్వకూడదని కూడా ఒక రకంగా ఇండైరెక్ట్ ప్రెజర్ పెట్టడానికి ఇండియా మీద చూసింది. కాకపోతే ఇండియాకు రష్యాకు స్నేహం ఇప్పటిది కాదు, అది ఎప్పటి నుంచో ఉంది. అండ్ అమెరికా ప్రెజర్కు లొంగిపోయే రకం ఇప్పటి కాదు మన భారతదేశం. ఒకప్పుడు ఆలోచించేది, కానీ ఇప్పుడు ఆలోచన కూడా చేయదు. ఎందుకంటే మన దేశ ప్రయోజనాలే మనకు ముఖ్యం కాబట్టి. సో దానికోసమే రష్యా అధ్యక్షుడు పుతిన్ గారితో ఏమాత్రం డౌట్ లేకుండా మన భారతదేశ పర్యటనలో రెడ్ కార్పెట్ పరిచి మరీ స్వాగతం పలికాం. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే జియో పాలిటిక్స్ అనేటివి చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి అండ్ అర్థం కాని విధంగా కూడా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే మన ఇండియా మీద అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు 50% టారిఫ్స్ వేశారో ఆటోమేటికల్గా మనం దాన్ని నెగోషియేట్గా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడం, లేదా మన ఫుడ్ ఏదైతే ఉందో ఫుడ్కి సంబంధించిన వస్తువులు రష్యాకి ఎక్స్పోర్ట్ చేయడం కానీ స్టార్ట్ చేసాం. కానీ అది
ట్రంప్కు నచ్చలేదు. పుతిన్ గారి పర్యటన తర్వాత ఏదైతే జరిగిందో దానికి 2 days తర్వాత రీసెంట్గా మన రైస్ మీద, అంటే మన రైస్ ఇండియా నుంచి యూఎస్కి ఎక్స్పోర్ట్ అవుతుంది, దాని మీద దాదాపుగా 40% 50% మళ్ళీ టారిఫ్స్ విధించాలని కూడా అన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే మనల్ని రష్యాకు దగ్గర కానికుండా చేస్తూ అలా అని ఎదనీయకుండా కూడా చేస్తున్నారు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఎదుగుతామో ఆటోమేటికల్లీ మనకు అమెరికాకు ఆల్టర్నేట్గా కూడా తయారయ్యే ఛాన్సెస్ ఉంటాయని వాళ్ళకు ఆ యొక్క భయం కూడా ఉంది. ఆల్రెడీ అమెరికాకు ఆల్టర్నేటివ్గా చైనా కూడా తయారవుతుంది. ఇంతకుముందు సోవియట్ యూనియన్ అమెరికా ఎంతైతే స్ట్రాంగ్గా ఉందో దానికి డబుల్ స్ట్రాంగ్గా ఉండేది. ఎందుకంటే ఈ యొక్క ఏవైతే మనకు లిక్విడ్ యురేనియం కానివ్వండి లేదా అణ్వాయుధాలు వెపన్స్ కానివ్వండి, సో అవన్నీ స్ట్రాంగ్గా ఉండేది సోవియట్ యూనియన్. కానీ ఆ సోవియట్ యూనియన్ని చీల్చి ఇప్పుడు ప్రజెంట్ రష్యాగా తయారు చేసింది ఈ అమెరికా, ఈ ప్లాన్ ప్రకారం. ఎందుకంటే అప్పటి సోవియట్ యూనియన్ ఎంత స్ట్రాంగ్ అంటే అమెరికా లాంటి దేశాలు 2 వచ్చినా కూడా ఎదుర్కొనే శక్తి ఆ సోవియట్ యూనియన్కి ఉంది. అండ్ రష్యాకు మనకి మధ్య సంబంధాలు దెబ్బతీయాలని చూసినా కూడా అది అవ్వదు. ఎందుకంటే అది దాదాపుగా మంది బిజినెస్ కాదు, ఇది మనకు పర్సనల్ ఫ్రెండ్షిప్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే 1971 అరౌండ్గా మనకు పాకిస్తాన్కి యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు రష్యన్ సబ్మెరీన్ వచ్చి ఆ యుద్ధంలో అమెరికాను పాల్గొనివ్వకుండా వీళ్ళు చూసుకుంటారని చెప్పడం వల్ల మనకు యుద్ధం తేలికైపోయింది. అందులో ఆ వార్లో కూడా మనం నెగ్గాం. అదొక్కటే కాదు, మనకు రష్యా నుండి వెపన్స్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం. వెపన్స్ ఇంపోర్ట్ చేసుకోవడమే కాకుండా టెక్నాలజీ షేరింగ్, అంటే ఈ వెపన్స్లో ఏదైతే టెక్నాలజీ యూజ్ చేస్తామో దాన్ని కూడా రష్యా మనకు షేర్ చేస్తూ ఉంది. అంటే ఎంత ఇంపార్టెన్సో మనకు రష్యాతో రిలేషన్షిప్ మనం ఎక్కడ అర్థం చేసుకోవచ్చు. సపోజ్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే S-400 అని మీరు ఆల్రెడీ వినే ఉంటారు. మన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి మనకు మధ్య చిన్న వారు జరిగినప్పుడు ఈ S-400 యొక్క ప్రాధాన్యం అంటే ఎంత కీ రోల్ ప్లే చేసిందో మనకు అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం కూడా ఇంకోసారి చెప్తాను. అదేంటంటే S-400 ఏదైతే ఉన్నాయో యాంటీ డ్రోన్ సిస్టమ్. అంటే సపోజ్ ఇప్పుడు అక్కడ నుంచి ఏదైనా మీకు ఫ్లైట్స్ కానివ్వండి, ఫైటర్ జెట్స్ కానీ వచ్చాయనుకోండి, మనకు అరౌండ్గా ఒక 300 to 400 kilometers దాన్ని బ్లాస్ట్ చేయొచ్చు. అంటే దాని యొక్క ఇంపాక్ట్ మన దేశానికి రాకుండా అక్కడే దాన్ని ఆపేయచ్చు అని. సో ఇలాంటిదే కాకుండా Su-57 లేదా S-500 డీలింగ్ కూడా ఈ యొక్క పుతిన్ గారి పర్యటనలో అండర్లైన్గా జరిగిందనేది కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. ఫ్లైట్స్ ఏవైతే అప్డేటెడ్ టెక్నాలజీ ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇస్తున్నామనే మనకు ఓపెన్గా చెప్పలేదు. ఎందుకంటే ఓపెన్గా చెప్తే ఆటోమేటికల్గా జియో పాలిటిక్స్లో అదర్ కంట్రీస్ ఏవైతే యూఎస్ కానీ, మన యూరోప్ యూనియన్ కానీ, సో చైనా కానీ అండ్ పాకిస్తాన్ కానీ ఇలాంటి కంట్రీస్ యొక్క ప్రెషరు రష్యా మీద ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇంత అడ్వాన్స్డ్ యొక్క టెక్నాలజీ మనకు వెపన్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ రేపు మనకు పాకిస్తాన్కి యుద్ధమే వచ్చిన తర్వాత ఆల్రెడీ వాళ్ళు చైనా నుంచి వాళ్ళు ఈ ఫైటర్ జెట్స్ను తీసుకుంటున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఇండియాతో యుద్ధం వస్తే అది వాళ్ళకు ఉపయోగపడుతుందని. ఈ J-35 దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది రాడార్లకు దొరక్కోకుండా శత్రు దేశాలకు ఎంటర్ అయ్యి విధ్వంసం సృష్టిస్తుంది, అంటే డెస్ట్రాయ్ చేస్తుంది. సో ఇలాంటి J-35 అడ్వాన్స్డ్ ప్లేన్స్ని ఏదైతే ఫైటర్ జెట్ ఉందో అది పాకిస్తాను చైనా నుంచి కొనింది. దానికి కౌంటర్గానే మనం ఇప్పుడు రష్యా నుంచి Su-57 అనే ఫైటర్ జెట్ను తీసుకున్నాము. దాంతోపాటు S-500 కూడా ఇవ్వాలని పుతిన్ గారికి ఈ యొక్క MOUలో కూడా ఉందని తెలుస్తుంది. కానీ ఇది బయటికి చెప్పడం కంటే లోపల చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అమెరికా యొక్క ప్రెషర్ కూడా మన మీద తగ్గుతుంది. సో అండ్ స్ట్రాటజిక్గా అటాక్ చేయడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఉందని తెలిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు అక్కడ ప్రికాషన్స్ తీసుకుంటారు. సో సడన్గా అటాక్ చేసామనుకోండి, ఇలాంటివన్నీ ఉన్నాయని తెలియకోకుండా సడన్గా అటాక్ చేసే వాళ్ళు తేరుకునే లోపే మనకు యుద్ధంలో పై చేయి వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. కాబట్టి ఇలాంటి స్ట్రాటజికల్ వారు కూడా ఎంతో ఇంపార్టెంట్ ప్రజెంట్ డేస్లో. ఈ Su-57 ఈ స్టెల్త్ ఫైటర్ జెట్ ఏదైతే ఉందో దీని యొక్క ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. ఇది రాడార్కు దొరక్కోకుండా అదర్ కంట్రీస్లోకి ఎంటర్ అయ్యి డిస్ట్రాయ్ చేయడమే కాకుండా ఇది వర్టికల్గా అంటే 90 degrees కూడా ల్యాండ్ అవుతుంది. ఎన్ని రకాల యాంగిల్స్లో కూడా ఇది మౌల్డ్ అయ్యి అటాక్స్ కూడా ఈజీగా చేస్తుంది. అండ్ Su-57 కాదు, దాదాపుగా S-500 అండ్ Su-57 టెక్నాలజీని కూడా రష్యా మనతో షేర్ చేయడానికి తెలియకోకుండా అంటే అండర్లైన్గా మనకు MOU కుదుర్చుకుందని కూడా తెలుస్తుంది. సో అది మేబీ ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో తెలుస్తుంది, అది ఆల్రెడీ డీల్ కుదిరిందని చెప్పేసి. దాని తర్వాత 96% ట్రాన్సాక్షన్స్ మనకు రష్యాకు ఏవైతే జరుగుతాయో, ఏదైనా మనం ఆ రష్యా నుంచి ఆయిల్ కొనడం కానివ్వండి, లేదా లిక్విడ్ యురేనియం కానివ్వండి, లేదా మనకి ఇక్కడ ఆల్రెడీ రష్యా యొక్క న్యూక్లియర్ పవర్ పాయింట్ ఒకటి మన భారతదేశంలో ఉంది. ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి తోడుగా
చిన్న చిన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా మన దేశంలో పెట్టాలని రష్యా ఎంఓయూ కుదుర్చుకుంది. అంటే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అని అంటారు దీనిని. సో ఇలాంటివి కూడా ఏర్పాటు చేయాలి. దీనివల్ల పవర్ ప్రొడ్యూస్ చేయడంలో చాలా ఈజీ అవుతుంది. మనకు దాదాపుగా పవర్ కోల్ లేదా వాటరు లేదా సోలార్ పవర్ మీద డిపెండ్ అయ్యాం. సో ఈ యొక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వల్ల పవర్ జనరేషన్ ఈజీ అవుతుంది. ఇలా చిన్న చిన్న వాటి వల్ల ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ కూడా వస్తుంది. దానివల్ల ఫ్యూచర్లో పవర్ అనేది చాలా ఆదా చేయొచ్చు, ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ చేయొచ్చు, మనం వేరే దేశాలు కూడా సప్లై చేసేంతగా ఎదగవచ్చు. సో మనం ఈ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో 96% అరౌండ్గా ట్రాన్సాక్షన్స్ జరిగేది ఇంతకుముందు డాలర్స్లో జరిగేటివి. కానీ ఇప్పుడు మన యొక్క దేశాన్ని బలపరచుకోవడానికి లేదా మన దేశ యొక్క కరెన్సీని బలపరచుకోవడానికి అని చెప్పొచ్చు, లేదా డాలర్ యొక్క ప్రాధాన్యతను ఇంపార్టెన్స్ను ఇంటర్నేషనల్ మార్కెట్లో లేదా మన 2 కంట్రీస్ బేస్డ్ చైనా కానివచ్చు లేదా రష్యా కానివచ్చు లేదా ఇండియా కావచ్చు, ఇలాంటి యొక్క కంట్రీస్ ఆటోమేటిక్గా డాలర్ యొక్క ప్రిఫరెన్స్ తగ్గితే మన సొంత కరెన్సీ యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతుంది. సో దానికోసమే 96% ఏదైతే ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో రష్యా ఇండియా మధ్య, అంటే రూపీ అండ్ రూబెల్ మధ్య ఏదైతే జరుగుతుందో అది 96% మన సొంత కరెన్సీలోనే జరుగుతుంది. మనం ఆయిల్ కొన్నప్పుడు వాళ్ళకి మన ఇండియన్ కరెన్సీలో లేదా రూబెల్లో కొంటాము, వాళ్ళు మన దగ్గర కొన్నప్పుడు వాళ్ళు ఇండియన్ కరెన్సీ పే చేసి కొంటారు. సో దీనివల్ల మన యొక్క రూపీ కానీ లేదా వాళ్ళ యొక్క రూబెల్ కానీ బలపడుతుంది. ఇదే కాదు, ప్రజెంట్ మన 2 దేశాల మధ్య ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూ అరౌండ్గా 5 lakh crores. దీన్ని 2030 కల్లా అరౌండ్ 9 to 10 lakh crores వరకు చేయాలని కూడా మోదీ పుతిన్ గారి యొక్క ప్లాన్. దీని గురించే దాదాపుగా ఒక లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుతిన్ గారు అన్నారు 2013 కల్లా మన యొక్క డీలు అరౌండ్గా 8 lakhs వరకు వెళ్తుంది అని. అంటే 2030 వరకు కూడా అవసరం లేదు, 2 to 3 yearsలో కూడా అయ్యే ఛాన్స్ ఉందని, కూడా అంత అవసరం లేదు, తొందరలోనే అయిపోతుందని కూడా మోదీ గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. అంటే ఏదైతే అఫీషియల్గా చెప్పారో ఈ ఎంఓయూస్ అంటే లైక్ ఇప్పుడు ఈ డీల్స్ గురించి, ఇవే కాకుండా అన్అఫీషియల్గా కూడా చాలానే జరిగే ఉంటాయని కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. సో ఈ టూర్లో ఇంకా 2-3 ఇంపార్టెన్స్ డీల్స్ కూడా కుదిరాయి. అందులో ఏంటంటే మనకు ఉపయోగపడేవి, మన దేశంలో దాదాపుగా 5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ రష్యాలో దొరుకుతుంది. దాంట్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అంటే కన్స్ట్రక్షన్ లేబర్ ఫీల్డ్లో కానివ్వండి, లేదా అగ్రికల్చర్ ఫీల్డ్లో కానివ్వండి, లేదా టెక్స్టైల్ ఫీల్డ్లో కానివ్వండి కూడా మనకు దాదాపుగా 5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. అది మనకు రష్యాలో దొరుకుతుంది. దీంట్లో ఏంటంటే చాలామందికి అపోహలు ఉన్నాయి, అంటే చిన్న మిత్స్ లాగా అని చెప్పొచ్చు. ఆ మిత్ ఏంటంటే రష్యా అండ్ యుక్రెయిన్ వార్లో రష్యా మన యొక్క కార్మికులను ఎవరైతే మన దేశం నుంచి వెళ్ళి అక్కడ జాబ్ చేసుకుంటారో, ఐటీ ఫీల్డ్ కానివ్వండి ఎనీ ఫీల్డ్లో జాబ్ చేసుకుంటుంటారో వాళ్ళని యుద్ధం కోసం ఉపయోగించుకుంటుంది అని. కానీ ఇందులో అక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది, ఇక్కడ నుంచి ఏ వర్క్ కోసం అయితే వెళ్తారో ఆ వర్క్ లేదా మనకు రెగ్యులర్గా వాళ్ళకి కావాల్సిన వర్క్స్ చేసుకోవడానికి తప్ప వాళ్ళు యుద్ధంలో ఉపయోగించకూడదని ఒక కండిషన్ పెట్టుకుని ఈ యొక్క డీల్ కుదిరింది. సో కాబట్టి అక్కడికి వెళ్ళే వారికి ఇది చాలా రిలీఫ్ అనే చెప్పాలి. అండ్ ఆ భయాలు కూడా ఈ డీల్తో తొలగిపోయాయని చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ డీల్తో రష్యాతో మనకు చాలా ఇంపార్టెన్స్, ఎందుకంటే యుఎన్ఎస్సి అంటే రష్యా మనకు ఆల్రెడీ ముందు నుంచే సపోర్ట్ చేస్తుంది, బట్ ఈ టూర్తో ఇంకా స్ట్రాంగ్ అయింది ఆ యొక్క బాండింగ్ అనేది. సో యుఎన్ఎస్సిలో మనకు పర్మనెంట్ మెంబర్షిప్ కోసం రష్యా స్ట్రాంగ్గా మనకు సపోర్ట్ చేస్తుంది. అండ్ చైనాను కూడా సపోర్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే రీసెంట్గా చైనా యొక్క మీడియా కూడా దీని మీద చాలా హ్యాపీగానే ఆర్టికల్స్ రాసింది, న్యూస్ కూడా చెప్పింది. దీనికి రీజన్ ఏంటంటే చైనా ఎప్పుడైతే మనము అమెరికాకి దగ్గర అవుతామో ఆటోమేటిక్గా చైనాకి పడదు. సో రష్యాకి దగ్గర అవుతున్నామంటే ఆటోమేటిక్గా అమెరికాకు దూరం అవుతున్నామనే దాని యొక్క భావన. అంటే ఇంటెన్షన్ ఏంటంటే మనం అమెరికాకు దగ్గర అవుతున్నాం అనుకో, ఆటోమేటిక్గా అమెరికా చైనా పక్కలో ఉన్నట్లే. ఎందుకంటే అమెరికా ఫ్రెండ్షిప్ చేసే దేశాల్లో ఆటోమేటిక్గా అమెరికా తన యొక్క ఆర్మీని డిప్లాయ్ చేసి అక్కడ ఒక బేస్లు ఏర్పాటు చేసుకుంటుంది, ఐదర్ బార్డర్స్లో కానివ్వండి లేకపోతే పర్టికులర్ ఒక ప్లేస్లో. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, చైనాకు పక్కలో బలంలాగా తయారవుతుంది. ఎప్పుడైతే మనం రష్యాకు దగ్గర అవుతూ వస్తామో సో చైనా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే చైనా రష్యా అండ్ ఇండియా అలైస్ ఎలా ఉన్నాయో మనకు తెలిసిందే. ఆటోమేటిక్గా దానిలో బాండింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కాబట్టి ఫ్యూచర్లో ఇండియాకు చైనాకు మధ్య ఉండి ఏవైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా తొలగిపోయి బాండింగ్స్ వస్తాయని అనుకుంటున్నా, రావచ్చు కూడా చెప్పలేం. మనకి రష్యాకి 1970s కంటే ముందు నుంచి కూడా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ గట్టి పునాది పడింది మాత్రం 1971లో అరౌండ్గా. ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ అని ఉండేది. పాకిస్తాన్ 2 భాగాలుగా ఉండేది. అంటే ఈస్ట్ పాకిస్తాన్ అంటే ప్రజెంట్ బంగ్లాదేశ్ అని పిలువబడుతుంది. అప్పట్లో ఈ 2 ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్గా ఉండేవి. కానీ అప్పుడు అవామీ లీగ్ అంటే 1970 December 3rd అప్పుడు జనరల్ ఎలక్షన్ జరిగాయి. ఆ జనరల్ ఎలక్షన్స్లో అవామీ లీగ్ గెలుపొందింది. ఆ అవామీ పార్టీ యొక్క లీడర్ని ప్రెసిడెంట్గా చేయకుండా అంటే పిఎంగా చేయకోకుండా ఈ పాకిస్తాన్ మెయిన్ పాకిస్తాన్ ఏదైతే ఉందో అది అడ్డుకుంది.
దానివల్ల అక్కడ నుంచి గొడవలు స్టార్ట్ అయ్యి ఈ బెంగాలీస్ ఉద్యమం స్టార్ట్ అయింది. వీళ్ళందరూ కలిసి మాకు సపరేట్గా దేశం కావాలి, మేము మీతో కలిసి ఉండము, మా మీద మీ అజమాయిషి ఏంటి అంటే మీ పెత్తనం ఏంటి అనే యొక్క రెవల్యూషన్ తీసుకొచ్చి అక్కడ నుంచి యుద్ధం స్టార్ట్ అయింది వారికి వీరికి మధ్య. కానీ ఈ పాకిస్తాన్ ప్రజెంట్ ఉన్న పాకిస్తాన్ ఈ బెంగాలీస్ని అణచివేయడానికి చాలా ప్రయత్నాలు చేసింది. లోపల చాలామందిని చంపేసింది, వాళ్ళ మీద దాడి చేయడం కూడా స్టార్ట్ చేసింది. నియర్లీ 1 crore పీపుల్ ఈ బంగ్లాదేశ్ నుండి అప్పటి బంగ్లాదేశ్ నుండి పారిపోయి ఇండియాకు వచ్చారు. సో ఈ విషయం తెలుసుకున్న ఇండియా బంగ్లాదేశ్కు సపోర్ట్గా అంటే అప్పటి ఈస్ట్ పాకిస్తాన్కి సపోర్ట్గా సపరేట్ దేశం చేయాలని చేసి సపోర్ట్ చేసింది. అంటే డైరెక్ట్గా యుద్ధంలోకి దిగలేదు, కానీ సపోర్ట్ చేస్తూ వచ్చింది. దాని తర్వాత పాకిస్తాన్ యొక్క ఆగడాలు మితిమీరడంతో డైరెక్ట్గా యుద్ధంలోకి దిగింది. ఇండియా యుద్ధంలోకి దిగడానికి మెయిన్ కారణం కూడా December 3, 1971 పాకిస్తాను ఇండియా వెస్ట్ సైడ్ ఎయిర్ బేస్ మీద అటాక్ చేసింది. దానితో ఇండియా పాకిస్తాన్ ఈస్ట్ అండ్ వెస్ట్ సైడ్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ యుద్ధము బే ఆఫ్ బెంగాల్ మీదుగా కూడా నడిచింది. ఎప్పుడైతే ఈ యుద్ధంలోకి థర్డ్ పార్టీ ఎంటర్ అయింది, అంటే ఇప్పుడు మన USA అండ్ UK కలిపి ఇండియా మీద యుద్ధానికి కాలు దువ్వాయి. పాకిస్తాన్కి సపోర్ట్గా కొన్ని సబ్మెరైన్స్ కూడా పంపించాయి. అప్పుడు మనకు 3 front వార్గా మారింది. ఆల్రెడీ 2 side చేస్తున్నాం, అంటే ఈస్ట్ పాకిస్తాన్ అండ్ వెస్ట్ పాకిస్తాన్తో యుద్ధం నడుస్తూనే ఉంది. కానీ ఎప్పుడైతే UK అండ్ USA సపోర్ట్ వాళ్ళకి సబ్మెరైన్స్ అవి పంపించాయి ఎక్విప్మెంట్స్, ఇది 3 front వార్గా తయారైంది. ఈ 3 front వార్లో మనం గెలుస్తామా లేదా స్టిల్ పోరాడుతూనే ఉన్నాం. అప్పుడే సడన్ సర్ప్రైజ్గా మనం ఓడిపోతామా అని చాలామంది అనుకుంటూనే ఉన్నారు. కానీ సడన్గా సర్ప్రైజ్గా బే ఆఫ్ బెంగాల్లో కొన్ని సబ్మెరైన్స్, అంటే న్యూక్లియర్ సబ్మెరైన్స్, అప్పుడు USSR అంటే ప్రజెంట్ రష్యా, అప్పుడు ఈ సోవియట్ యూనియన్గా ఉండేది, ఆ USSR యొక్క న్యూక్లియర్ సబ్మెరైన్స్ బే ఆఫ్ బెంగాల్లో మనకు సపోర్ట్గా వచ్చాయి. K-320, K-162 అనే 2 న్యూక్లియర్ సబ్మెరైన్స్తో పాటు ఇంకొక 4 సబ్మెరైన్స్ కూడా ఇండియాకు సపోర్టివ్గా అప్పటి రష్యా అంటే సోవియట్ యూనియన్ పంపించింది. దానితో UK, US భయపడి వెనుదిరగక తప్పట్లేదు, వెనకడుగు వేసి వెళ్ళిపోయాయి. సో దాని తర్వాత పాకిస్తాన్కి ఇండియాకు జరిగిన యుద్ధంలో ఈస్ట్ పాకిస్తాన్కి ఇండియా విముక్తి కల్పించి ఇప్పటి ప్రజెంట్ ఉన్న బంగ్లాదేశ్గా ఫామ్ చేసింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం బంగ్లాదేశ్ కూడా మన ఇండియాకు ఆపోజిట్గా తయారైంది, అంటే ఇంకొక మినీ పాకిస్తాన్ లాగా తయారైంది. మనం నరేంద్ర మోడీ గారి మీద లేదా మన ఇండియన్స్ మీద కూడా వాళ్ళు అక్కసు వెలగక్కుతూనే ఉన్నారు. అంటే ఒక హేట్రెడ్, అది మేబీ రిలీజియస్ హేట్రెడ్ అని నేను అనుకుంటున్నాను, అది నిజం. ఇంకా పుతిన్ గారి బయోగ్రఫీ గురించి తెలుసుకుంటే మనం, ఆయన 1952 October 7న అప్పటి లెనిన్గ్రాడ్ అంటే ప్రజెంటు అది సెయింట్ పీటర్స్బర్గ్గా పిలువబడుతుంది, అప్పటి లెనిన్గ్రాడ్లో ఆయన జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వ్లాదిమిర్ స్పిరిడోనోవిచ్ పుతిన్ మరియు మారియా ఇవనోవా పుతినా. ఇంతకుముందు ఆవిడ పేరు షెలమోవా. ఈ దంపతులకు ఆయన జన్మించారు. వీరికి 3 పిల్లలు, అందులో పుతిన్ గారే లాస్ట్ వారు. ఈయన తాతయ్య గారి పేరు స్పిరిడోనోవా పుతిన్. ఈయన ఇంతకుముందు ఆర్మీలో వంటవాడిగా పనిచేశారు. లెనిన్ అండ్ స్టాలిన్ దగ్గర ఈయన ప్రత్యేక అంటే పర్సనల్ వంటవాడిగా ఈయన పనిచేశారనమాట. దాని తర్వాత ఈయన యొక్క సోదరులు ఎవరైతే ఈయన కంటే ముందుగా పుట్టారో వాళ్ళు ఆల్రెడీ మరణించడం జరిగింది. అందులో మొదటి అతను 1930లో జన్మించి పసితనంలోనే చనిపోయాడు. ఈ సెకండ్ అబ్బాయి అంటే పుతిన్ గారి అన్న 1940లో జన్మించారు. ఇప్పటి సెయింట్ పీటర్స్బర్గ్ అంటే అప్పటి లెనిన్గ్రాడ్లోనే ఆయన కూడా జన్మించారు. సో అప్పుడు పుట్టిన తర్వాత ఈయన పుట్టిన 2 సంవత్సరాలకు నాజీ జర్మనీ లెనిన్గ్రాడ్ మీద అంటే ఇప్పుడు సెయింట్ పీటర్స్బర్గ్ మీద దాడి చేసింది. ఆ దాడిలో ఈయన ఆకలితో మరియు డిప్తీరియా అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనే దానివల్ల ఈయన నోస్ అండ్ థ్రోట్ ఇవన్నీ ఇన్ఫెక్ట్ అయ్యి బ్రీతింగ్ అవడం కూడా చాలా ఇబ్బంది అయింది. దానివల్ల లంగ్స్ ఫెయిల్ అయ్యి ఆటోమేటికల్గా హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోయాడు. దీనికి ఇంకొక మెయిన్ రీజన్ కూడా ఆకలి అని కూడా చెప్తారు, ఎందుకంటే ఆ దాడిలో దాదాపుగా కరువు ఏర్పడింది, ఫుడ్ అనేది ఎక్కడ దొరకలేదు. సో ఆ ప్రాబ్లం వల్ల కూడా ఆయన చనిపోయారని చెప్తారు. ఈయన తల్లి ఒక ఫ్యాక్టరీలో పనిచేసేది, కార్మికురాలుగా అంటే డైలీ వర్కర్గా పనిచేసేది. దాని తర్వాత ఈయన తండ్రి వచ్చేసి ఆర్మీలో ఆర్మ్డ్ ఫోర్సెస్ విభాగంలో పనిచేసే అతను. దాని తర్వాత ఈయన సబ్మెరైన్ 1930లో సబ్మెరైన్ జాబ్కు షిఫ్ట్ అయ్యారు. అంటే ఈయన యొక్క టాలెంట్కు గమనించి సబ్మెరైన్ విభాగంలోకి షిఫ్ట్ చేశారు. దాని తర్వాత NKVDలో అటాక్డ్ సెక్షన్లో ఈయన యాక్టివ్గా పనిచేశాడు. అలా పనిచేసిన కొద్ది రోజుల తర్వాత ఈయనను మళ్ళీ నార్మల్ సోల్జర్ కింద డిప్లాయ్ చేశారు. ఈయన తండ్రి 1942లో జరిగిన యుద్ధంలో
చాలా తీవ్రంగా గాయపడి దాని తర్వాత కొద్ది కాలానికి ఆయన కూడా చనిపోయారు. ఈయన పుతిన్ గారి అమ్మమ్మ గారు ఎవరైతే ఉంటారో ఆవిడ పేరు మాతామహి. 1941లో ట్వేర్ ప్రాంతాన్ని జర్మన్ అనేది ఆక్రమించింది. ఆ జర్మన్ ఆక్రమించినప్పుడు వాళ్ళ చేతుల్లో వీళ్ళ అమ్మమ్మ గారు కూడా చనిపోవడం జరిగింది. అలాగే పుతిన్ గారి రిలేటివ్స్, వాళ్ళ అంకుల్స్, చాలామంది రిలేటివ్స్ కూడా సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఈస్ట్ ఫ్రంట్లో చాలామంది కనిపించకుండా పోయారు, కొంతమంది చనిపోయారు. సో ఈ సాడ్నెస్ కూడా పుతిన్ గారికి కొంచెం తీరని గాయమని, మానని గాయమని కూడా చెప్పొచ్చు. ఈయన 1960 సెప్టెంబర్ 1 ఆయన ఇంటి పక్కన ఉన్న బాస్కో లేన్ అనే లేన్లో స్కూల్ నెంబర్ 193లో ఆయన చదువును స్టార్ట్ చేశారు. అరౌండ్గా ఆ స్కూల్లో 40 నుండి 45 మంది విద్యార్థులు, అంటే 40 to 45 మెంబర్స్ చదువుకునేవారు. ఆ స్కూల్ నుంచి మొదటిసారిగా ఈ కమ్యూనిస్ట్ యూనియన్ అనే లెనిన్ ఆధ్వర్యంలో నడిచేది. దానికి ఈయన మొదటి పాయనీర్, అంటే మొదటి విద్యార్థిగా చెప్పొచ్చు. ఆ యూనియన్కు ఈయన మొదటిసారిగా ఆ స్కూల్ నుంచి ఎన్నికయ్యారు. మనకు కొమ్సోవోల్ అనేటోళ్ళు, అంటే ఇది రష్యన్ భాషలో చెప్తారు దీన్ని. సో ఈ కొమ్సోవోల్ అనే యూనియన్కి ఈయన ఈ స్కూల్ నుంచి మొదటి వ్యక్తిగా ఎంపికయ్యారు. ఈ యొక్క ఆర్గనైజేషన్, అంటే ఈ లీగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీకి కానీ లేదా ఆ యొక్క సంస్థకు కానీ స్కూల్స్ నుంచి పిల్లల్ని, అంటే ఒక వాలంటీర్స్గా తీసుకోవడానికి ఈ స్కూల్స్ ఉపయోగపడేవి ఆ కమ్యూనిస్ట్ పార్టీ కోసం. అండ్ ఈయనకు 12 years ఉన్నప్పుడు ఈయన సెల్ఫ్ ప్రొటెక్షన్ టెక్నిక్స్, లైక్ ఇప్పుడు మన కరాటే కానివ్వండి ఇలాంటివి అంటాం కదా. సో అక్కడ సాంబో, జూడో అని 2 రకాల విద్యలు ఉండేటివి. సో ఇది జూడో నుంచే సాంబో అనేది వచ్చింది. జనరల్గా ఈ 2 దాని మధ్య డిఫరెన్స్ ఏంటంటే సాంబోలో ఈ లెగ్స్ లాకింగ్ లేదా మెయిన్ పాయింట్స్లో స్ట్రెస్ చేసి లాక్ చేయడము, సో ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ జూడోలో ఏంటంటే ఎక్కువగా పుష్ చేసి ఎదుటి వ్యక్తిని అటాక్ చేయడంలో ఈ జూడో యొక్క మెయిన్ థీమ్ అనమాట. కానీ జూడో నుంచి సాంబో అనేది కూడా వచ్చింది. సో ఈ విద్యల్ని పుతిన్ గారు నేర్చుకున్నారు. ఇవి నేర్చుకోవడమే కాకుండా ఆయన జర్మన్ భాషలో కూడా ప్రావీణ్యం సంపాదించాడు. ఆయన జర్మన్ మాట్లాడడమే కాదు, ఎక్కువ ఇష్టపడి నేర్చుకున్నాడు. అందులో ఆయన ఎన్నో రచనలు చేశాడు, అందులో ప్రసంగాలు కూడా ఇచ్చారు. ఆయన చాలా ఇంటర్వ్యూస్లో కూడా ఆయన జర్మన్లో ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఇలా ఆయన ప్రసంగాలు చేయడానికి ఆయన కార్ల్ మార్క్స్, లెనిన్, ఫ్రెడ్రిక్స్ అన్న వారి నుంచి ప్రేరణ పొంది అక్కడ నుండి ఆయన ఈ ప్రసంగాలు ఇవ్వడం కూడా నేర్చుకున్నాడు. వాళ్ళ ఇంపాక్ట్ ఈయన మీద చాలా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఖాళీ సమయాల్లో వాళ్ళ రచనలను, వాళ్ళ బుక్స్ను ఈయన చదివేవారు. 1970లో లెనిన్గ్రాడ్ యూనివర్సిటీ, అంటే ప్రజెంట్ సెయింట్ పీటర్స్బర్గ్ యూనివర్సిటీలో ఆయన లా చదవడం స్టార్ట్ చేశాడు. దాని తర్వాత 1975లో లాలో పాస్ అయ్యాడు. అప్పుడు ఆయన చేసిన థీసిస్ థియరీ ఇప్పటికీ చాలా పాపులర్గానే ఉంది. దాంట్లో ఏంటంటే నేషనల్ ఇంట్రెస్ట్, దాని తర్వాత ఎకనామిక్ రిఫార్మ్స్ అనేవి కూడా అప్పట్లో ఆయన దీని మీద చాలా బాగానే ప్రసంగాలు కూడా చేశారు. సో అవి ఇప్పుడు చాలా దేశాల్లో కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ లెనిన్గ్రాడ్, అంటే ఈ సెయింట్ పీటర్స్బర్గ్ యూనివర్సిటీలో లా చదివేవారు లేదా ఏ కోర్సులు చేసేవారైనా కానీ అప్పటి సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీలో మెంబర్షిప్ ఉండడం కంపల్సరీ. సో ఇలా ఈ రూల్ వల్ల పుతిన్ గారు కూడా అప్పట్లో ఈ యొక్క సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీలో మెంబర్గా ఉన్నారు. ఇది 1991లో రద్దయింది. ఈయన అక్కడ లా చదివే సమయంలో అక్కడ బిజినెస్ లా చెప్పే అసిస్టెంట్ ప్రొఫెషనర్ అయిన అనటోలీ సోప్స్కిన్ అనే అతనితో పరిచయం ఏర్పడింది. ఆయన కలిసి దాదాపుగా చాలా ఫ్రెండ్స్ లాగా కూడా తయారయ్యారు. ఈయన రష్యన్ యొక్క రాజ్యాంగాన్ని రచించిన రచయితల్లో ఈ అనటోలీ సోప్స్ అనే ఆయన కూడా చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి. ఈయన ఎదుగుదలకు, అంటే అప్పట్లో అనటోలీ సోప్స్ ఎదుగుదలకు పుతిన్ గారు ఎంతో సహాయపడ్డారు. దాని తర్వాత రష్యాలో ఈయన ప్రెసిడెంట్గా ఎదగడానికి కూడా ఈ అనటోలీ సోప్స్ చాలా సహాయం చేశారనమాట. అంటే ఈచ్ అదర్స్ హెల్ప్ చేసుకున్నారు ఒకరికొకరు ఎదగడంలో. 1975లో ఈ పుతిన్ గారు కేజీబీలో జాయిన్ అయ్యారు. కేజీబీ అనేది ఒక కౌంటర్ ఇంటెలిజెన్స్, అంటే సీక్రెట్ ఇంటెలిజెన్స్ సంస్థ అని కూడా చెప్పొచ్చు. సో దాంట్లో ఈయన ట్రైనింగ్ తీసుకొని సెకండ్ చీఫ్ డైరెక్టర్గా పనిచేశారు. కొద్ది కాలానికి ఈయనను ఫస్ట్ చీఫ్ డైరెక్టర్గా కూడా ప్రమోట్ చేశారు. దాని తర్వాత ఈయన ఫారిన్ అఫైర్స్, అంటే ఫారిన్ డెలిగేట్స్ ఎవరైతే ఉంటారో వారిని, దాని తర్వాత ఎక్స్టర్నల్ మినిస్టర్స్ వాళ్ళందరినీ మానిటరింగ్ చేసే దాంట్లో ఈయన అలాట్ అయ్యారు. 1984లో పుతిన్ని అక్కడి నుండి మాస్కోకు పంపించి ఇంకా ఫర్దర్గా మంచి ట్రైనింగ్ ఇప్పించేసి దాని తర్వాత మంచి జాబ్కు, అంటే దాంట్లోనే ఇంకా ఫర్దర్గా ఏదైతే హయ్యర్ పోస్ట్ ఉంటుందో దానికి ప్రమోట్ చేశారు. 1985 to 1990 మధ్య ఈయన ఈస్ట్ జర్మనీ డ్రెస్డెన్లో ఒక ట్రాన్స్లేటర్ అనే ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని అక్యురేట్గా వర్క్ చేశాడు. ఆ సమయంలోనే ఈయన కేజీబీకి మరియు ఈ ఈస్ట్ జర్మనీ ఏదైతే నిఘా సంస్థ స్టాఫీ ఉంటుందో ఈ రెండింటికి మధ్య ఈయన మీడియేటర్గా వర్క్ చేశాడు. అదే సమయంలోనే
ఈ సేవలకు మెచ్చి మన అప్పటి సోవియట్ యూనియన్ సంస్థ ఈయనను లెఫ్టినెంట్ కల్నల్గా కూడా ప్రమోట్ చేసింది. క్రెమ్లిన్ రికార్డ్స్ ప్రకారము ఈస్ట్ జర్మనీ ఏదైతే కమ్యూనిస్టు ఉందో సీక్రెట్ ఏజెన్సీ స్టాఫీ సంస్థ, అది మన పుతిన్ గారికి బ్రాంజ్ మెడల్ కూడా ఇచ్చింది. ఈయన పుతిన్ గారు ఎప్పుడూ ఆనందపడుతూ కొన్ని విషయాలు పంచుకుంటుంటాడు. అందులో అప్పట్లో 1980s ఈయన ఈ ఈస్ట్ జర్మనీ స్టాఫీ ఏదైతే డ్రెస్డెన్ ఉంటుందో దాంట్లో పనిచేసిన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చాలా ఆనందంగా దాని గురించి చెప్తుంటాడు. అప్పట్లో ఈ కమ్యూనిస్టు పార్టీ ఏదైతే ఉందో ఈ ఈస్ట్ జర్మనీ స్టాఫీ డెన్ అటాక్ చేస్తున్నప్పుడు కాపాడిన దృశ్యాలు కానివ్వండి, లేదంటే దానికి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ముందే అలర్ట్ చేసినట్టు కానివ్వండి, అలాంటి కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ లేదా అలాంటి సీరియస్గా సేవ్ చేసిన విషయాలను కూడా ఆయన గుర్తు చేసుకుంటూ ఇప్పటికీ ఆనందపడుతూ ఉంటారు. ఈ కేజీబీ అండ్ ఈ ఈస్ట్ జర్మనీ స్టాఫీ, దానితో పాటు RAF రెడ్ ఆర్మీ కమ్యూనిస్ట్ అనే ఒక తీవ్రవాద సంస్థ కూడా ఉండేది. సో ఈ 3 దానిలకి మీడియేటర్గా కూడా పుతిన్ వర్క్ చేశాడని కూడా చెప్తారు. ఏంటంటే ఈ RAF ఏదైతే ఉందో దాని యొక్క వెపనరీస్ లిస్ట్ కానివ్వండి, లేదా అది ఎక్కడెక్కడైతే యాక్టివిస్ట్గా వర్క్ చేస్తుందో వాళ్ళ యొక్క పర్సన్స్ ఎక్కడ ఉన్నారో, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా పుతిన్తో షేర్ చేసుకున్నారని, ఆ షేరింగ్ను పుతిన్ ఈ ఈస్ట్ జర్మనీ నుంచి వెస్ట్ జర్మనీకి ట్రాన్స్ఫర్ చేశారని, సో ఇలా దేశ వ్యతిరేక పనులు కూడా చేశాడని చాలా అభియోగాలు కూడా ఉన్నాయి. కానీ 2020 సంవత్సరంలో చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇవన్నీ ఫాల్స్ డేటా అని, ఆ చెప్పిన వ్యక్తి కూడా RAF సభ్యుడు కాదని, సో ఇదంతా ఫాల్స్ అని తేల్చింది. బెర్లిన్ వాల్ 1961లో ఈస్ట్ జర్మనీ వెస్ట్ బెర్లిన్ నుంచి వలసలు ఆపడానికి ఈ బెర్లిన్ వాల్ని ఒక బ్యారియర్ లాగా కన్స్ట్రక్ట్ చేసింది. అది దాదాపుగా 20 years వరకు ప్రాబ్లం లేకుండా ఉంది. కానీ దానికి 1981లో అంటే 1981 to 1989 ఆ టైంలో ఆ బెర్లిన్ వాల్ కూలిపోవడం జరిగింది. ఆ సమయంలోనే ఈ కేజీబీ విల్లా కూడా అక్కడే నియర్గా బెర్లిన్ వాల్ దగ్గర ఉండేది. సో ఆ సమయంలో ఆ కూలిన సమయంలో ఈ కేజీబీ విల్లాస్లో చాలా యొక్క సీక్రెట్ ఆర్చివ్స్ అంటే సీక్రెట్ ఫైల్స్ కానివ్వండి, ఈ కేజీబీ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సంస్థకు సంబంధించిన పత్రాలు, ఆర్చివ్స్ ఇవన్నీ కూడా ఉండేటివి. వాటిని కాపాడడంలో పుతిన్ కీ రోల్ ప్లే చేశాడు. అండ్ కొన్ని ఆర్చివ్స్ను USSR ఆర్చివ్స్ అంటే సోవియట్ యూనియన్ ఆర్చివ్స్ను కొన్ని జర్మన్కు కూడా తరలించాడని కూడా ఈయన మీద అపవాదం ఉంది. అట్ ది సేమ్ టైం కొన్ని పత్రాలను ప్రజెంట్ రష్యన్ క్యాపిటల్ సిటీ అయిన మాస్కోకు కూడా సేఫ్గా చేర్చాడని కూడా చెప్తారు. ఈస్ట్ జర్మనీ కమ్యూనిస్ట్ ప్రభుత్వం కూలిన తర్వాత పుతిన్ గారు ఈ యొక్క స్టాఫీ డ్రెస్సింగ్ రూమ్లో ఏదైతే పనిచేశారో డ్రెస్సింగ్ డెన్లో, సో అక్కడ ఈయన నిబద్ధత మీద డౌట్ వచ్చి ఈయనను యాక్టివ్ మెంబర్గానే లెనిన్గ్రాడ్కు పంపించారు. ఆ లెనిన్గ్రాడ్లో ఈయనను ఒక రోల్ ఏంటంటే ఈ రిక్రూట్మెంట్ క్యాంప్లో వర్క్ చేయడం, అంటే ఒక ఆర్మీకి కానివ్వండి లేదంటే ఈ కేజీబీకి సంబంధించిన రిక్రూట్మెంట్ ఆయన చూసుకునేవాడు. అక్కడ హెడ్గా కూడా ఈయన వర్క్ చేశాడు. దాని తర్వాత ఈయన సెయింట్ పీటర్స్బర్గ్లో ఈయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఏదైతే ఇంతకుముందు ఈయన ఫ్రెండ్ అని చెప్పామో మనము స్టోప్స్, లెనినో స్టోప్స్ అనే అతన్ని, సో ఆయన 1990sలో ఈ యొక్క సెయింట్ పీటర్స్బర్గ్లో మేయర్గా వర్క్ చేశాడు. ఆ మేయర్గా వర్క్ చేస్తున్నప్పుడు అతనికి సలహాదారుడుగా ఈయనను నియమించారు. ఈయన సలహాదారుగా ఉండడమే కాకుండా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ని ఇక్కడికి సెయింట్ పీటర్స్బర్గ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడము, దాన్ని డెవలప్ చేయడము కూడా చాలా మంచి వర్క్ చేశారు. ఈ 1990s సమయంలోనే ఈయన ఆస్తులు ఏవైతే మన అసెట్స్ ఇవన్నీ పెరగడం స్టార్ట్ అయ్యాయి. దీని మీద కూడా చాలా ఇన్వెస్టిగేషన్ జరిగింది, కానీ అవేవి ప్రూవ్ అవ్వలేదు. 1990s నుంచి 1996 వరకు ఈయన సెయింట్ పీటర్స్బర్గ్ డెవలప్మెంట్లో ఎంతో కీ రోల్ కూడా ప్లే చేసి ఎన్నో రిఫార్మ్స్ కూడా తీసుకొని వచ్చాడు. పుతిన్ గారి రాజకీయ ప్రవేశం జరిగిండేది అఫీషియల్గా 1996లో. ఈ 1996లో ఈయన యొక్క ఫ్రెండ్ అనటోలీ స్టోప్స్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ యొక్క ఎన్నికల్లో ఓడిపోయారు. దాని తర్వాత పుతిన్ గారిని మాస్కోకు పిలిపించారు. అక్కడ మాస్కోలో ఈయనకు కొన్ని ప్రత్యేకమైన బాధ్యతలు అండ్ పవర్స్ కూడా ఇచ్చారు. ఈయనను రెసిడెన్షియల్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ డిప్యూటీ చీఫ్గా కూడా నియమించారు. దాని తర్వాత ఈ యొక్క ఆస్తులను ఏవైతే ఉంటాయో ఆ ఆస్తులను పర్యవేక్షించడంలో కూడా ఈయనకు కీలక బాధ్యతలు కూడా అప్పగించారు. అక్కడి నుండి ఈయనకు రాజకీయ రంగ ప్రవేశం ఇంకా సులువైంది. 1997లో డిప్యూటీ చీఫ్ విభాగంలోనే ఈ యొక్క డైరెక్టర్ కంట్రోల్ హెడ్గా కూడా ఈయనకు ప్రమోట్ చేశారు. 1998లో రష్యా అధ్యక్షుడు బోరిస్ ఎల్సిన్ పుతిన్ను FSB అంటే రష్యా ప్రధాన గూఢచారి సంస్థ డైరెక్టర్గా నియమించాడు. ఇదే పుతిన్ గారి పొలిటికల్ కెరీర్లో బిగ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి.
సో ఆయన ఈ చీఫ్ డైరెక్టర్ హెడ్గా నియమించిన తర్వాత ఈ సంస్థలో ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చి దీన్ని ఇంకా స్ట్రాంగ్ చేశారు. దాని తర్వాత ఈయనను 1999లో ముగ్గురు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ల ఒకరిగా ఈయనను ప్రమోట్ చేశారు. దాని తర్వాత మెయిన్ ప్రైమ్ మినిస్టర్గా కూడా ఈయనను ప్రమోట్ చేయడం జరిగింది. ఈ పుతిన్ గారి ఈ యొక్క పనితీరుకు మెచ్చి అప్పటి ప్రెసిడెంట్ ఎల్సిన్ ఈయనకు తన తర్వాత వారసుడిగా ఆయనను అనుకున్నాడు. దాని తర్వాత జరిగిన 2000 ఇయర్లో ఎలక్షన్ జరిగాయి. సో అప్పుడు జరిగిన ఎలక్షన్స్లో పుతిన్ గారు ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు. మే 7న ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశారు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన వెనుకడుగు వేయలేదు. ఆ 2000 నుంచి 2025 వరకు చరిత్ర ఒకసారి చూసుకున్నాం. దాని గురించి కూడా డీటెయిల్గా తెలుసుకుంటే ఇలా ఉంది. పుతిన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత గవర్నమెంట్కి ఉన్న అధికారాలను విస్తృతంగా పెంచేశాడు. అంటే అన్లిమిటెడ్గా చేసేసాడు. ఇంతకుముందు కొన్ని లిమిటెడ్గా ఉన్న పవర్స్ను కూడా ఈయన అన్లిమిటెడ్గా చేశారు. అంటే ఎవరైతే ఈ యొక్క బిజినెస్ మ్యాన్స్ కానివ్వండి, ఎవరైతే ఈ ధనవంతులు ఉంటారో వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ని కానివ్వండి, లేదా వాళ్ళ యొక్క బిజినెసెస్ కానివ్వండి, సో ఇవన్నీ దాదాపు దాంట్లో వాటాని గవర్నమెంట్కి కూడా దక్కేలాగా ఈయన రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే అది ఒక పెత్తందారితనం అని కూడా చెప్పొచ్చు. అలాంటివి అణచేయాలని చూశారు, బట్ ఈయన వ్యతిరేకంగా కూడా తయారయ్యారు. ఇందులో ఈ విధానాల వల్ల చాలామంది ఈయనకు వ్యతిరేకంగా తయారై ఈయనను చంపాలని కూడా చేశారు. సో ఈయన ప్రెసిడెంట్గా లగ్జరీస్ ఎంజాయ్ చేస్తారని అనుకుంటాం, కానీ ఏదైతే పదవి ఉంటుందో దానికి తగ్గట్టుగా థ్రెట్స్ కూడా ఉంటాయి. అంటే శత్రువులు కూడా పెరుగుతారు. శత్రువులు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే వారి మీద అటాక్స్, అంటే డైరెక్ట్ అటాక్స్ కానివ్వండి, బాంబ్ బ్లాస్ట్, లేదంటే గన్ ఫైరింగ్, అలా డైరెక్ట్ అటాక్స్ అంటారు దీన్ని, లేదా ఇండైరెక్ట్ అటాక్స్ అంటే విషప్రయోగం చేయడము. సో ఇలాంటివి కూడా జరుగుతూనే ఉంటాయి. ఇలా దాదాపుగా పుతిన్ గారి మీద 64 times to 70 times అన్అఫిషియల్గా అటాక్స్ జరిగాయని తెలుస్తుంది. ఇందులో దాదాపుగా 6 times జరిగిన అటాక్స్ మెయిన్గా చెప్తారు. వీటన్నిటి గురించి పుతిన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఈ 6 అటాక్స్ గురించి. ఆ అటాక్స్ గురించి చూస్తే 2000 సమ్మిట్ ప్లాన్ ఉక్రెయిన్లో యాల్టాలో ఈ యొక్క సమ్మిట్ జరిగిందనమాట. ఈ సమ్మిట్ జరిగినప్పుడు అక్కడ కొంతమందిని పట్టుకున్నారు. అంటే కొంతమందిని పట్టుకొని ఎంక్వైరీ చేయగా వాళ్ళు ఒక నాయకుడిని హతమార్చేందుకు వచ్చారని చెప్పారు. అప్పట్లో ఇది మన గురించి కాదనుకున్నారు, కానీ దాని తర్వాత ఇది పుతిన్ గారు లక్ష్యంగా చేసిన పని అని తెలిసింది. 2002లో అజర్బైజాన్ ప్లాట్లో సో చెచెన్ తిరుగుబాటులతో సంబంధాలు ఉన్నట్టు చెప్పబడిన ఒక ఇరాకీ వ్యక్తిని పుతిన్ అజర్బైజాన్ పర్యటన సమయంలో పుతిన్ గారిని చంపాలని చూశారు. 2002 మాస్కో మెటరేవ్ ప్లాట్, క్రెమ్లిన్ సమీపంలోనే ఒక హైవే పైన పుతిన్ మోటార్లో ప్రయత్నించారు. అంటే బైక్ టైప్ దాంట్లో పోతూ ఉన్నాడు. ఆ టైంలో పేలుడు పదార్థాలు పెట్టి, అంటే దాని యొక్క ఏదైతే కాన్వాయిన్ ఉంటుందో దాన్ని బ్లాస్ట్ చేయాలని చూశారు. దాని తర్వాత తేలిన ఇన్వెస్టిగేషన్లో ఏంటంటే ఇది పుతిన్ గారికి యొక్క దారిని కనిపెట్టి ఆయన అంతం చేయాలని చూశారు. కానీ అది ముందే ఎలా లీక్ అయిందని కూడా దాని మీద ఇన్వెస్టిగేషన్ తర్వాత ఫర్దర్గా జరిగింది. 2003లో యునైటెడ్ కింగ్డమ్ ప్లాంట్, సో బ్రిటిష్ యాంటీ టెర్రర్ పోలీసులు 2 వ్యక్తులతో కూడిన ఒక కుట్రను అడ్డుకున్నారు. వారిలో ఒకరు రష్యా గూఢచారి సేవల మాజీ హిట్మ్యాన్గా పేర్కొనబడ్డాడు. పుతిన్ బ్రిటన్ పర్యటనలో ఆయన్ను స్నైపర్తో కాల్చాలని చెప్పి ఈయన ప్లాన్ చేశారు. సో దాన్ని యూకే పోలీసులు చాలా తెలివిగా 2012 చెచెన్ రెబెల్ ప్లాట్, ఈ చెచెన్ రెబెల్ గ్రూప్స్కు మరియు రష్యా అధ్యక్షుడికి ఇది విడదీరాని శత్రుత్వం. ఎందుకంటే 1990s నుంచి ఇప్పటి వరకు కూడా పుతిన్ గారిని ఎక్కడ దొరికితే అక్కడ చంపేద్దామని చూస్తూ ఉన్నారు. 2010లో చెచెన్ రెబెల్ గ్రూపు ఇంకొకసారి ఈయన మీద అటాక్ ప్లాన్ చేసింది. దాని తర్వాత 2022లో యుక్రెయిన్ యుద్ధం తర్వాత హత్యాయత్నం జరిగింది. ఈ యుక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ చేసామని చెప్పారో దాని తర్వాత ఈయన మీద చాలా వరకు హత్యాయత్నాలు జరుగుతూనే వస్తున్నాయి. స్టిల్ ప్లాన్ చేస్తున్నారు, బట్ కొన్ని ఫెయిల్ అవుతున్నాయి, కొన్ని బయటకు వస్తున్నాయి. దాని తర్వాత మే 2023లో క్రెమ్లిన్పై డ్రోన్ దాడి, దీనిని ఉక్రెయిన్ ఖండించింది. అంటే ఈ యుక్రెయిన్ డైరెక్ట్గా పుతిన్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ డ్రోన్ దాడి చేయాలని చూసింది. మే 2025 హెలికాప్టర్ దాడి ఆరోపణ. అయితే 2025లో పుతిన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో దాడి చేయాలని చూశారు. కానీ దీనివల్ల పుతిన్కి ఎలాంటి గాయాలు కాలేదు కాబట్టి అంత పెద్ద సీరియస్ మ్యాటర్ కాదు. బట్ ఇన్సైడ్గా అండర్లైన్గా ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంటుంది. సో ఇలా ఈ 6 అనేటివి అఫీషియల్గా జరిగిన దాడులు. ఇలా తెలియకోకుండా చాలా ప్రతి రోజుకు ఎన్నో కనీసం 10 నుంచి 20 వరకు ఆయన మీద దాడి చేయాలని అటెంప్ట్ జరుగుతూనే ఉంటాయి. కానీ దాన్ని ఈ యొక్క ఏదైతే కేజీబీ రహస్య ఇన్వెస్టిగేషన్ అంటే సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ ఫోర్స్ ఏదైతే ఉందో అది దాదాపుగా రోజుకు 10 నుంచి 20 యొక్క మర్డర్ అటెంప్ట్స్ను నిర్వీర్యం చేస్తూ ఉంటుంది, దాన్ని ఆపేస్తూ ఉంటుందని అంత పవర్ఫుల్ అండ్ సెక్యూరిటీ పుతిన్కు, అంటే దాదాపుగా 6 to 7 layers ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది.
సో అందువల్లనే పుతిన్ గారు స్టిల్ ఏదైనా దేశానికి వెళ్ళినప్పుడు పర్సనల్గా ఎక్విప్మెంట్స్, పర్సనల్గా కారు, ఆయన పూక్ తీసుకెళ్ళడానికి కూడా పర్సనల్గా బ్రీఫ్ కేసు ఉంటుంది. అంటే ఆయన యొక్క వీక్నెస్ తెలుసుకొని, లైక్ ఆయనకి ఏ రోగాలు ఉన్నాయని తెలుసుకొని కూడా అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయని. కాబట్టి ఈ పుతిన్ రూలింగ్లో మెయిన్గా ఈ పుతిన్ ఉన్నాడు అంటే పుతిన్ అనే ఒక వ్యక్తికి హైప్, మైలేజ్ తీసుకొచ్చినవి మెయిన్గా 3 ఉన్నాయి. అవి 2014లో క్రిమియా ఆక్రమణ, దాని తర్వాత సిరియాలో సైనిక జోక్యం. అంటే అప్పట్లో సిరియాలో ISIS ఉండేది కదా. సో వాళ్ళ యొక్క ఎవరైతే ఈ టెర్రరిస్టులు సిరియా గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేశారో వాళ్ళకు వ్యతిరేకంగా గవర్నమెంట్కి సపోర్టుగా ఈ మన పుతిన్ గారు అక్కడికి ఆర్మీని డిప్లాయ్ చేయడం, అక్కడ సైనికులు హెల్ప్ చేయడం, వెపన్స్ అందించడం, సో ఇలాంటివి చేసి మళ్ళీ తిరిగి ఆ యొక్క సిరియన్ గవర్నమెంట్ని స్టెబిలైజ్ చేశాడు. సో దీంట్లో కూడా కీలక పాత్ర వహించాడు. దాని తర్వాత మెయిన్గా వరల్డ్ మొత్తం రష్యా వైపు, పుతిన్ వైపు చూసిన సందర్భం రష్యా ఉక్రెయిన్ యుద్ధం. 2000 ఇయర్ తర్వాత 2024లో రష్యాలో ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్లో పుతిన్ యొక్క పార్టీ 88% ఓట్ షేర్తో భారీ మెజార్టీతోనే గెలిపిండింది. కానీ దాని యొక్క ప్రత్యర్థులు లేదా విదేశాలు ఇది లీగల్గా విన్ అయింది కాదు, ఇది ఇల్లీగల్గా విన్ అయింది మాత్రమే అని చెప్తున్నారు. ఎందుకంటే దీనికి రీజన్ 2022లో ఉక్రెయిన్తో రష్యా యుద్ధం స్టార్ట్ చేసింది. ఇప్పటికిన ఈ గవర్నమెంట్ పడిపోతే మళ్ళీ ఆ యొక్క యుద్ధం ఇంపాక్ట్ తగ్గుతుంది, రష్యా యొక్క పవర్ కూడా తగ్గుతుంది, విదేశాల్లో జియో పొలిటికల్గా రష్యా యొక్క పవర్ కూడా తగ్గుతుందని చెప్పి పుతిన్ గారు ఇలా దీన్ని ఇల్లీగల్గా గెలిచారు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సెప్టెంబర్ 2004లో అంటే ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి చాలా డిఫరెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. సెప్టెంబర్ 2024లో పుతిన్ గారు జియో పొలిటికల్గా అంటే మన US కానీ, UK కానీ, ఫ్రాన్స్ కానీ ఇలాంటి దేశాలకు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తూనే వస్తున్నారు. ఎందుకు అంటే మీరిగిన ఈ యుద్ధంలో ఉక్రెయిన్కు సహాయం అందజేస్తే అది డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా అంటే వెపనరీ సప్లై చేస్తూ లేదా డైరెక్ట్గా యుద్ధంలో పాల్గొనడానికి, నాటో ద్వారా పాల్గొనడానికి ట్రై చేస్తే మేము డైరెక్ట్గా అణ్వాయుధాలు ఉపయోగిస్తామని చెప్పేసి ఆయన న్యూక్లియర్ వెపన్స్తో దాడి చేయడానికి మేము ఏమాత్రం వెనుకాడబోమని చెప్పి కూడా ఆయన వార్నింగ్లు ఇస్తూ వచ్చారు. దీనికి కారణం ఏంటంటే ఈ ఉక్రెయిన్కు అంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఈ యుద్ధంలో ఉక్రెయిన్కు సపోర్ట్ను తగ్గించడానికి మాత్రమే ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్లు ఆయన ఇస్తూ వచ్చారు. సో దీనికి రియాక్షనల్గా ట్రంప్ అండ్ UK కూడా ఇంతకుముందు వెపన్స్ను షార్ట్ రేంజ్ ఏవైతే రాకెట్ లాంచర్స్ కానివ్వండి, షార్ట్ రేంజ్ వెపనరీస్ ఏవైతే ఉంటాయో సో అవి కూడా ఉక్రెయిన్కు రెగ్యులర్గా సప్లై చేస్తూ ఆ యుద్ధాన్ని ఇంకా ఆపకుండా కంటిన్యూ చేసేలాగానే ఈ దేశాలు ఉక్రెయిన్కు సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి. సో ఇది ఏమాత్రం పుతిన్ గారికి నచ్చట్లేదు. 2025 జూన్ 22 డొనాల్డ్ ట్రంప్ గారు ఇరాన్ అణు కేంద్రాలు అంటే న్యూక్లియర్ ప్లాంట్స్పై దాడి చేశారు. దీన్ని పుతిన్ గారు తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ అదే సమయంలో పుతిన్ గారు ఉక్రెయిన్పై దాడులకు తన ఆర్మీని డిప్లాయ్ చేశారు, ఇంకా ఎక్కువ వెపనరీస్ ఇచ్చి ఎంకరేజ్ కూడా చేశారు. సో రీసెంట్గానే ఉక్రెయిన్కు మరియు రష్యాకు మధ్య డొనాల్డ్ ట్రంప్ గారు పీస్ డీల్ కుదుర్చాలని చాలా ట్రై చేస్తున్నారు. దానిలో భాగంగానే కొన్ని కండిషన్స్తో కూడిన మెమోని కూడా ఇద్దరికి అందజేశారు. అందులో ఏంటంటే ఈ డాన్ బాస్కో ప్రాంతం ఏదైతే ఉంటుందో ఉక్రెయిన్కి సంబంధించినది అది రష్యా ఆధీనంలోకి రావాలి, రష్యా ప్రాంతంగా పేర్కొనాలి అనే కండిషన్ కూడా ఉంది. డాన్ బాస్కోతో పాటు ఇంకా కొన్ని ప్రాంతాలను కూడా రష్యాకి అప్పగించాలని చెప్పేసి పుతిన్ గారు గట్టిగా పట్టుకొని కూర్చున్నారు. దీనికి ఈ షరతులు ఏవైతే ఉంటాయో ఈ క్లాస్ దీనికి ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒప్పుకోవట్లేదు. సో ఇది ఎంతవరకు మరి ఈ పీస్ డీల్ కుదురుతుందో, ట్రంప్ గారికి ఎంతవరకు క్రెడిట్ దక్కుతుందో కూడా వెయిట్ చూడాలి. పుతిన్ పొలిటికల్ కెరీర్లో 2012 అనేది ఒక బ్యాడ్ ఫేజ్ అనే చెప్పాలి. సో 2012లో ఆయన తిరిగి ఎలక్షన్లో ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకున్నాడు. అంటే ఒక డిక్టేటర్షిప్ లాగా రష్యాలో ఒక నిర్ణయాలు తీసుకొని రూలింగ్ చేయడం జరిగింది. అంటే ఆయనకు నచ్చిన విధానాలు, నచ్చిన డెసిషన్స్ తీసుకొని రూల్ చేస్తూ వచ్చారు. ఇది ప్రజల్లో తిరుగుబాటుకు కూడా కారణమైంది. కానీ ఇక్కడ పుతిన్ గారిని మెచ్చుకోవాల్సింది ఏంటంటే 1980sలో ఒకసారి ఈ యొక్క తిరుగుబాటు లేదా ఒక డెసిషన్స్ వల్ల అంటే ఒక ఓన్గా డెసిషన్స్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల ఆర్థిక మాంద్యం రాకుండా ఈయన మేనేజ్ చేశారు. సో అందువల్లనే ప్రజల్లో తిరుగుబాటు వచ్చినా కూడా దాన్ని అణచివేసి తిరిగి తన వైపు తిప్పుకునేలాగా చేసుకున్నారు. అంటే ఏదైతే వ్యతిరేకత ఉందో దాన్ని ఈయన పాజిటివ్గా కూడా మార్చుకున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మనకు దేశం అనేది ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందో ఆటోమేటిక్గా ఈ వ్యతిరేకతకు ఇంకా ఎక్స్ట్రా ఫ్యూయల్ యాడ్ అయినట్లు ఉంటుంది. అంటే అగ్నికి ఆజ్యం పోసినట్టు అనమాట. సో అలాంటిది జరగకుండా మేనేజ్ చేయడంలో పుతిన్ గారు సక్సెస్ అయ్యారు. 2000 ఇయర్ జూలై 20 or 22
సో ఈ రోజున ఆయన పుతిన్ గారు ఒక రూల్ చేశారు, అంటే ఒక చట్టం చేశారు. అంటే గవర్నర్స్ ఎవరైతే రాష్ట్రాలకు ఇప్పుడు మనకు గవర్నర్స్ ఉంటారో ఆ గవర్నర్స్ను తొలగించే అధికారం ప్రెసిడెంట్కి ఉంటుందని చెప్పేసి అది ఖచ్చితంగా ఉండాలని చెప్పి కూడా రూల్ చేశారు. అది కంపల్సరీ చేశారు. ఎందుకంటే సపోజ్ గవర్నర్స్కి ఏదైనా మన దేశ వ్యతిరేక శక్తులతో లింక్స్ ఉన్నా, లేదంటే వాళ్ళు అపోజిషన్ పార్టీస్తో కుమ్మక్క ఏదైనా చేస్తూ ఉన్నా కూడా వాళ్ళని తొలగించే అధికారం కంపల్సరీగా ఈ ప్రెసిడెంట్కి ఉండాలని చెప్పేసి ఆయన రూల్ తెచ్చారు. ఆ రూల్ వల్ల ఆ దేశంలో ఉండే మీడియా ఏదైతే ఉంటుందో అది చాలా అపోజిట్ అయింది పుతిన్ గారికి. స్టిల్ దాన్ని మేనేజ్ చేయడంలో ఈయన సక్సెస్ అయ్యారు. ఈయనకు చాలా అపోజిట్గా న్యూస్ రాయడము, ఈయన యొక్క మీమ్స్ వేయడము ఇలాంటివి జరుగుతూనే వచ్చాయి. కానీ దాన్ని స్టిల్ దానికి చాలా కూల్ వేలో మేనేజ్ చేసి రూల్ ఏదైతే ఉందో దాన్ని పాస్ చేయించారు. పుతిన్ కంటే ప్రీవియస్గా ప్రెసిడెంట్గా ఉన్న ఎల్స్టీన్, ఆయన ప్రెసిడెంట్గా ఉండేవారు. ఆయన్ని పుతిన్ గారు ఎంకరేజ్ చేశారు. ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కొంతమంది ధనవంతులు, అంటే లైక్ ఇప్పుడు సపోజు ఎలా అంటే అంబానీ అదానీ అంటారు కదా న్యాచురల్గా, సో ఆ టైప్ ఆఫ్ వాళ్ళు ఈ గవర్నమెంట్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు. సో అలాంటి వారి మీద పుతిన్ ఉక్కుపాదం మోపారు. అలాంటి వారిని దేశం నుంచి తరమడం కానీ, లేదా జైలు శిక్ష విధించడం కానీ, లేదా వాళ్ళు ఈ గవర్నమెంట్కి ఏదైతే తప్పు చేసి డబ్బును వాళ్ళ సైడ్ ఫార్వర్డ్ చేసుకున్నారు, అంటే కాంట్రాక్టుల రూపంలో కానీ, లేదంటే ఇంకో రూపంలో కానీ సో ఇలా ఏదైతే తెచ్చుకున్నారో దాన్ని అంతా తిరిగి తీసుకొని వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి వాళ్ళని దేశం నుంచి వెళ్ళగొట్టడం లేదా జైలు శిక్ష వేయడం చేశారు. ఇలా చేసేదేదో అందరినీ చేస్తే బాగుండేది, కానీ ప్రీవియస్ ప్రెసిడెంట్కి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళని మాత్రమే దేశం నుండి తరిమి కొట్టడం, జైల్లో వేయడం చేశారు. కానీ ఈయనకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో, అంటే ప్రజెంట్ పుతిన్ గారు ఉన్న గవర్నమెంట్కి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో ఈ వ్యాపారవేత్తలు, వారికి ప్రోత్సాహకాలు, అంటే ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్స్ ఇవ్వడం కానివ్వండి, లేదంటే అలవెన్స్లు ఇవ్వడం, ఈ టైప్ ఆఫ్ ఎంకరేజ్ చేస్తూ వచ్చేవారు. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు చాలామంది అంటారు బీజేపీ గవర్నమెంట్ అదానీ అంబానీకి ఎంకరేజ్ చేస్తుందని చెప్పి. కానీ ఈ అదానీ అంబానీ అనేవాళ్ళు ఏ గవర్నమెంట్కి సపోర్టివ్గా ఉంటారు, వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు. ఏ గవర్నమెంట్ అయితే అధికారంలో వస్తుందో వాళ్ళకి ఫండ్స్ ఇవ్వడము, పార్టీ ఫండ్స్ ఇవ్వడము, వాళ్ళని ఎంకరేజ్ చేయడము ఇలా చేస్తూ ఉంటారు. సో వ్యాపారవేత్తలు అనేది వాళ్ళు బ్యాక్ ఎండ్ నుంచి నడిపిస్తారు తప్ప ఫ్రంట్ ఎండ్లో ఉండి వాళ్ళు ఒక పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. సింపుల్గా లాజిక్ చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ రూల్ ఉంది, కానీ ఆ తెలంగాణలో కూడా అదాని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో వాళ్ళ మెయిన్ మోటో ఏంటంటే బిజినెస్ ఎంపైర్ ద్వారా వాళ్ళు గవర్నమెంట్ని రూల్ చేసే పొజిషన్ వాళ్ళకు ఉంటుంది. అది బ్యాక్ ఎండ్లో చేస్తూ ఉంటారు తప్ప వాళ్ళు ఫ్రంట్ ఎండ్లోకి ఎప్పుడు రారు. రష్యా అంటే ఇంతకుముందు సోవియట్ యూనియన్, యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉందో అది కమ్యూనిస్ట్ అయితే అయినా కూడా పుతిన్ గారికి కమ్యూనిస్ట్ భావజాలం మీద కొంచెం డిఫరెంట్ వైఖరి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే పుతిన్ గారు ఒకసారి మాట్లాడుతూ కమ్యూనిజం మీద మీ ఒపీనియన్ అంటే అది ప్రజెంట్ జనరేషన్ తగ్గట్టు అమరలేదు, అది ప్రజెంట్ జనరేషన్లో ఎక్స్పైర్ అయిన ఒక సిద్ధాంతం అని కూడా చెప్పారు. పుతిన్కి కమ్యూనిస్ట్ భావజాలం మీద వ్యతిరేక భావజాలం ఉన్నా కూడా చైనాతో టైస్లో కానీ, లేదా నార్త్ కొరియాతో టైస్లో కానీ, సో ఇలా ఏవైతే మనకు యుఎస్కి అపోజిషన్లో ఉంటాయో వాటితో టైస్ పెంచుకోవడంలో పుతిన్ ఎప్పుడూ ముందుంటారు. సింపుల్గా చెప్పాలంటే చైనాతో ట్రేడ్ డీల్లో పుతిన్ ఎంతో ముందుంటారు. ఆయిల్ సరఫరా చేయడంలో కానివ్వండి, లేదంటే గ్యాస్ సరఫరా చేయడంలో కానివ్వండి, అరౌండ్గా 40 బిలియన్ క్యూబిక్ టన్స్ గ్యాస్ సరఫరా చేస్తూనే ఉంటారు చైనాకి. అండ్ ఇది కూడా పెద్ద ట్రేడ్ డీల్ అనే చెప్పాలి. దాని తర్వాత వెపనరీస్ పరంగా లేదా సైనికుల పరంగా మొన్న ఉక్రెయిన్ అండ్ రష్యా యుద్ధంలో నార్త్ కొరియా నుంచి కూడా సైనికుల్ని తీసుకున్నారని కూడా మనకు చాలా న్యూస్లో ఆర్టికల్స్లో కూడా చదివాం. సో ఇలా ఈ టైస్లు పెంచుకోవడంలో పుతిన్ ఎప్పుడు ముందే ఉంటాడు. ఎప్పుడైతే తన దేశానికి ఆపద వస్తుందో అవతల ఏ దేశమో అని చూడు, తనకు యూజ్ అవుతుందా లేదా అనేది చూసి మాత్రమే ఈ టైస్ ఉపయోగపడతాయి. అది ఓన్లీ రష్యాకు మాత్రమే వర్తించదు. ఏ దేశమైనా కూడా ఫస్ట్ తన నేషనల్ ఇంట్రెస్ట్ మాత్రమే చూస్తుంది. కాబట్టి ఇది పుతిన్ చేసింది కరెక్టే అని చెప్పొచ్చు, కానీ రాంగ్ అనలేం. అండ్ పుతిన్ ప్రభుత్వము తన టోటల్ బడ్జెట్లో దాదాపుగా 40% బడ్జెట్ని ఆర్మీకి మరియు ఈ యొక్క రక్షణ వ్యవస్థకు, ఈ సైన్స్ అండ్ డెవలప్మెంట్ దానికి ఉపయోగిస్తుంది. అంటే ఈ డిఫెన్స్ రంగంలో ఏవైతే వెపన్స్ ఉంటాయో దాని డెవలప్మెంట్స్కి ఎక్కువగా ఈ 40%లోని అమౌంట్ను ఖర్చు చేస్తూ వస్తుంది. అందుకే మనం చూస్తూ ఉంటాం ఎప్పుడు అణ్వాయుధాల్లో కానివ్వండి లేదా వెపన్స్లో కానివ్వండి రష్యా ఎప్పుడు ముందే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే దాదాపుగా 1990స్లో 1971లో ఐ థింక్ మనకు సబ్మెరీన్ పంపించింది. సో అప్పటి నుండి పోల్చుకున్నా కూడా అణ్వాయుధాలు కంపేర్ చేస్తే యుఎస్ అండ్ రష్యా దగ్గరనే ప్రపంచంలో 88% ఆఫ్ అణ్వాయుధాలు యుఎస్ అండ్ రష్యా దగ్గరనే ఉన్నాయి. అందులో మొదటి స్థానం మన రష్యాకే వస్తుంది.
సో దీంతో పాటు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఏవైతే డిఫెన్స్కి సంబంధించినట్టు కానివ్వండి, అవన్నీ మనకు మోస్ట్ ఆఫ్ రష్యాలోనే కనపడతాయి. అమెరికా కంటే కూడా రష్యా ఈ యొక్క ఆర్మీ విభాగంలో కానివ్వండి, లేదంటే స్టెల్త్ విమానాల్లో కానివ్వండి, కంపారిటివ్లీ అమెరికా స్టెల్త్ విమానాలతో పోల్చుకుంటే రష్యా యొక్క స్టెల్త్ Su-57 అనేది ఎంతో అడ్వాన్స్డ్ అండ్ ఆటోమేటికల్లీ వర్టికల్ ల్యాండింగ్ కూడా జరుగుతుందని చెబుతున్నారు. సో అంత బడ్జెట్ కేటాయించినప్పుడు ఇంత డెవలప్మెంట్ కూడా ఆశిస్తారు ఎవరైనా. పుతిన్కి కొంచెం దైవభక్తి కూడా ఉంది. పుతిన్ రెగ్యులర్గా ఆర్థోడాక్స్ చర్చికి వెళ్తూ ఉంటాడు. అక్కడ ఆర్థోడాక్స్ చర్చిలోని ప్రీవియస్గా ప్రెసిడెంట్ అయిన అలెక్స్తో, ప్రజెంట్ ప్రెసిడెంట్ అయిన కిరిల్తో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇది ఓన్లీ తన పర్సనల్ ఎజెండా మాత్రమే కాదు, ఇది రాజకీయాలకు కూడా ఉపయోగపడేది. కాబట్టి వీరితో ఆయన చాలా సంబంధాలు ఏర్పరచుకున్నాడు, మంచి సంబంధాలు. సో సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఒక్క దేశ రాజకీయ చరిత్రలో కంపల్సరీగా ఈ క్యాస్ట్ బేస్డ్ లేదా రిలీజియస్ బేస్డ్ పాలిటిక్స్ అనేది కామన్. ఇంకా బాగా మనం అర్థం చేసుకుంటే ఎవరీ రిలీజియన్లో దానికి క్యాస్ట్, సబ్ క్యాస్ట్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు సపోజ్ చూసుకుంటే క్రిస్టియన్స్లో చూసుకుంటే క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, ఆర్థోడాక్స్, సో ఇలా సెవెరల్గా డివైడ్ అయి ఉంటుంది. సో ఆ విధంగా ఇక్కడ కూడా పాలిటిక్స్ బేస్డ్ నడుస్తాయి, క్యాస్ట్ లేదా రిలీజియన్ పాలిటిక్స్ అని నడుస్తాయి. ఇంకా ముస్లిమ్స్లో తీసుకుంటే అబ్రహము, ఖురేషి, సియా, సున్నీ, సో ఇట్లా చాలా రకాలుగా క్యాస్ట్లు కూడా దీంట్లో ప్రతి ఒక్క రిలీజియన్లో ఈ క్యాస్ట్లు ఉన్నాయి. కొందరు ఇంకా డీప్గా చెప్పాలనుకుంటే ఇప్పుడు మన దేశంలో ఎలాగైతే బ్రాహ్మిన్స్, వైశ్యాస్, రెడ్డిస్ ఇలా ఉన్నారో ముస్లిమ్స్లో, క్రిస్టియన్స్లో కూడా అలాగే ఉన్నారు. వాళ్ళలో కూడా ఇప్పుడు సపోజ్ అబ్రహం, ఖురేషి అనేటి వాళ్ళు కొంతమంది బ్యాక్వర్డ్, పస్మందా ముస్లింలు అనేవాళ్ళు వీళ్ళల్లో షేక్లు ఈ టైపు కొందరు వస్తారు కదా, సో వాళ్ళు ప్యూర్ బ్లడ్ అనేది చెప్పుకుంటారు ఈ ముస్లిమ్స్లో. సో ఇలా చాలా రకాలుగా ప్రతి ఒక్క రిలీజియన్లో ఈ క్యాస్ట్ బేస్డ్ లేదా రిలీజియన్ బేస్డ్ పాలిటిక్స్ అనేవి కంపల్సరీగా ప్రతి ఒక్క దేశంలో జరుగుతూనే ఉంటాయి. సో దీనికి పుతిన్ గారి ఎగ్జామ్షన్ కాదు. సో ఈయన కూడా ఈ లాబియింగ్ ద్వారా చాలానే ఓట్ బ్యాంకును కూడా సంపాదించుకున్నారు. రష్యా ఫుట్బాల్ ప్లేయర్ అయిన బెరెల్ లాజర్ గారు మాట్లాడుతూ ఆయన ఒక యూదుడు. ఈయన ఏమంటారంటే ఈ రష్యన్ యూదుల కమ్యూనిటీలో పుతిన్ గారికి మంచి పట్టు ఉంది. ఆయన వీరి యొక్క డెవలప్మెంట్కి కానీ వీళ్ళ యొక్క హక్కులకు కానీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో దానికోసమే ఆయన పుతిన్ గారిని కూడా చాలా గౌరవిస్తూ పొగుడతారు. ఆయన మా కోసము, మా డెవలప్మెంట్ కోసము చాలా కృషి చేస్తున్నారు అండ్ మాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారని కూడా ఆయన చెప్తారు. పుతిన్ రాజకీయ ప్రస్థానంలో ఈ యొక్క ఆర్మీల రిఫార్మ్స్ కూడా చాలానే చేశారు. సైనికుల్ని తగ్గించి ఈ యొక్క వెపన్స్లో ఏదైతే అడ్వాన్స్డ్ వెపన్స్ తీసుకొని వచ్చి సైనికులకు సరిపడా ఈ వెపన్స్ ఇస్తే సరిపోతుందనే ఉద్దేశంతో ఆయన సైనిక స్ట్రెంత్ను కూడా తగ్గించేశారు. దాని తర్వాత 1972లో అప్పటి అమెరికా ప్రధానమంత్రి ఎవరైతే జార్జ్ బుష్ ఉన్నారో ఆయన బాలిస్టిక్ మిసైల్స్ అంటే అణు ఒప్పందం నుంచి తప్పుకున్న తర్వాత 2000లో ఎప్పుడైతే పుతిన్ ప్రెసిడెంట్ అయ్యారో అప్పుడు ఈ యొక్క అణు విద్యుత్ కేంద్రాలు, దాని యొక్క అణు వెపన్స్ ఏవైతే ఉంటాయో ఈయన న్యూక్లియర్ వెపన్స్ని కానివ్వండి, బాలిస్టిక్ మిసైల్స్ కానివ్వండి విపరీతంగా తయారు చేయడం అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని కూడా విపరీతంగా పెంచడము చేశారు. ఎందుకంటే ఈ యొక్క అగ్రిమెంట్ ఏదైతే అమెరికా తప్పుకుందో అది ఆటోమేటిక్గా వెపన్స్ పెంచుకుంటూ పోతే రేపు పొద్దున రష్యాకు ప్రమాదం పొంచి ఉందని ఆలోచించి ఈయన కూడా వాటిని తయారు చేయడంలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. దీనికి తోడు రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ గారు ఎవరైతే ఉన్నారో ఈ అణు ట్రీటీ ఏదైతే ఉందో దాని నుంచి మేము పూర్తిగా వైదొలుగుతున్నాం, అంటే ఇకపై మేము దాంట్లో భాగం కాదు, దాని రూల్స్ మేము పాటించమని చెప్పడంతో ఈ రెండు ఏవైతే మేజర్ న్యూక్లియర్ కంట్రీస్ మధ్య వైరం ఇంకా పెరిగిందనే చెప్పొచ్చు. దీనికి రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తూ మేము ఫస్ట్ న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేయము, కానీ వాళ్ళు యూజ్ చేస్తే మాత్రము మా ప్రతిదాడి అంటే మా రిటాలియేషను చాలా మీ ఊహకు అందని విధంగా ఉంటుంది. దాని తర్వాత మీరు చనిపోవచ్చు, మా సైడు చనిపోవచ్చు, బట్ మేము స్వర్గానికి ఒక వీరులాగా వెళ్తాము అని చెప్పారు. ఆర్కిటిక్లో రష్యా ఇంపాక్ట్ పెంచుకోవడానికి 2001 ఆ 2007 మధ్య ఈ రష్యన్ యొక్క సబ్మెరైన్స్ను అండ్ ఆర్మీని అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. సో ఈ ఆర్కిటిక్ భూభాగంలో కూడా మాకు మేజర్ వాటా ఉందని చెప్పేసి ఈ యొక్క రష్యా అనేది ఆటోమేటిక్గా క్లెయిమ్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగానే ఈ ప్రణాళికలను ఈ ఒక ముందు ప్లాన్స్ అనేటివి కూడా రెడీ చేసుకొని అక్కడ సబ్మెరైన్స్ను అండ్ ఆర్మీని డిప్లాయ్ చేసి రోజుకు పెంచుకుంటూ వస్తుంది. 2012లో పుతిన్ గారు మరి తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ప్రత్యర్థుల మీద ఉక్కుపాదం మోపారు. అంటే అపోజిషన్ ఏదైతే రాజకీయ పార్టీలు ఉంటాయో వారి కార్యకర్తలను, వాళ్ళ లీడర్స్ను కూడా నిర్బంధించి జైల్లో వేయడము లేదా దొంగ కేసులు పెట్టడము, సో ఇలా దొంగ కేసులు పెట్టి వాళ్ళని జైల్లో వేయడం, ఇలా చాలానే చేశారు. అలా చేసి పుతిన్ గారి పార్టీ యొక్క ఇంపాక్ట్ను ఇంకా ఎక్కువ చేసుకుంటూ వెళ్ళి అపోజిషన్ ఇంపాక్ట్ను తగ్గిస్తూ వచ్చి
వీరి యొక్క అధికారాన్ని, పుతిన్ యొక్క అధికారాన్ని పర్మనెంట్ చేసుకోవాలని కూడా చూశారు. నెక్స్ట్ 2012లోనే ఆయన ఫారిన్ ఏజెన్సీ చట్టం అని కూడా తెచ్చారు. ఈ ఫారిన్ ఏజెన్సీ చట్టం అంటే ఏంటంటే ఇందులో ఏవైతే కొన్ని ఇప్పుడు సపోజ్ మనకు అనాథాశ్రమాలు కావచ్చు, లేదా ఫౌండేషన్స్ కావచ్చు, లేదా సోషల్ వెల్ఫేర్స్ కావచ్చు, సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ కొన్ని ఫారిన్ కంట్రీస్ నుంచి ఫండ్స్ వస్తుంటాయి. సో ఇలా వచ్చే వాటిని కూడా ఇవి దేశ వ్యతిరేక శక్తులుగా పరిగణిస్తామని చెప్పేసి ఆయన ఈ చట్టం తెచ్చారు. ఈ 2012లో తెచ్చిన తర్వాత అప్పుడు ఇది ఒక మినిమల్గానే ఇంప్లిమెంట్ అయ్యేది, అంటే పాక్షికంగానే ఇంప్లిమెంట్ అయ్యేది. ఇది 2020 వచ్చిన తర్వాత దీనికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, అంటే దీనికి ఇంకా ఎక్స్ట్రా పవర్స్ యాడ్ చేస్తూ ఇది ఏ చిన్న జెన్యున్గా ఉన్నా కూడా ఫారిన్ నుంచి ఈ యొక్క ఫండ్స్ అనేది తీసుకోకూడదు అనేసి స్ట్రిక్ట్గా రూల్ టైట్ చేశారనమాట. సో దీని ద్వారా ఏవైతే ఫారిన్, ఇప్పుడు సపోజ్ సింపుల్గా చెప్పాలంటే మన దేశంలో ట్రస్ట్లకు కానీ దేనికైనా కానీ అమెరికా నుంచి కానీ లేదా ఇంకొక కంట్రీస్ నుంచి కానీ ఫండ్స్ వస్తుంటాయి. సో ఈ ఫండ్స్ రావడం వల్ల ఏం చేస్తారంటే ఈ ఫండ్స్ మీద డిపెండ్ అయ్యి కొన్ని ట్రస్ట్లు లాంగ్ టర్మ్లో రన్ అవ్వాలని చూస్తాయి. సో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చెప్తారో వాటికే మనం తల ఊపే స్టేజ్ కూడా వస్తుంది ఒక టైంలో. ఎందుకంటే ఫండ్స్ ఇంపార్టెంట్ మనకి, ఇప్పుడు మన దేశ భద్రత కంటే ఫండ్స్ ఇంపార్టెంట్ అనే స్టేజ్లోకి వస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా మన దేశ సీక్రెట్స్ని కూడా అమ్మే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, లేదా లీక్ చేసే ఛాన్సెస్ ఉన్నప్పుడు మన దేశ భద్రతకు ముప్పు ఉంటుంది కాబట్టి, సో ఈ కోణంలో ఆలోచించి కూడా ఆయన ఈ చట్టం చేసి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. 2022 to 2023 మధ్య ఉన్న లెక్కల ప్రకారం, అంటే అఫీషియల్గా ఉన్న సర్వీస్ ప్రకారము దాదాపుగా 4,000 నుంచి 10,000 మందిని ఏదైతే ఈ ఉక్రెయిన్ అండ్ రష్యా వార్లో ఉక్రెయిన్కి సపోర్ట్గా ఉన్నారని చెప్పేసి వారిని జైల్లో వేయడం జరిగింది. వాళ్ళని నిర్బంధించి చిత్రహింసలు చేశారు, లేదా ఈ రష్యా ఉక్రెయిన్ వార్లో బందీలుగా ఉండి వాళ్ళకి సర్వ్ చేయడం కోసం కూడా ఉపయోగించుకున్నారని తెలుస్తుంది. ఇంకా రష్యాలో మీడియాకి ఇచ్చే స్వాతంత్రము, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అసలు లేవనే చెప్పాలి. ఎందుకంటే తన రాజకీయ ప్రత్యర్థులైన మీడియాకు సంబంధించిన వాళ్ళకి, లేదా రాజకీయ ప్రత్యర్థులకు అపోజిషన్ పార్టీకి సపోర్ట్ చేసే మీడియాని కానివ్వండి పూర్తిగా అణచివేశారు. వాళ్ళ మీద దాడులు లేదా వాళ్ళని జైల్లో వేయడం కానీ ఇలాంటివి జరుగుతూ వచ్చాయి. దాని తర్వాత కొద్ది రోజులకు వాళ్ళ మీద హత్యాయత్నాలు చేసిన వారిని కూడా సరిగ్గా శిక్షించకపోవడం. సో ఇలాంటివి విలేకరులకు, ఎవరైతే మీడియా వారికి ఉంటారో వాళ్ళకి ప్రాథమిక హక్కులు, అంటే వాళ్ళ మీద ఎవరైనా దాడి చేసి ఆ రక్షణ కల్పించే హక్కులు కూడా లేకుండా చేయడం, ఇలాంటివి జరుగుతూ వచ్చాయి. దాని మీద చాలా పెద్ద ఎత్తున నిరసనలు కూడా వెల్లువెత్తాయి. దాని తర్వాత ఈ సోషల్ మీడియా ద్వారా ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు, లేదా పుతిన్కి శత్రువులు, అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు శత్రువులు అవుతారు కదా, సో ఆ టైప్ ఆఫ్ వాళ్ళు సోషల్ మీడియాతో క్యాంపెయినింగ్ చేయడం స్టార్ట్ చేశారు. సో దాని తర్వాత స్లోలీ ఈ క్యాంపెయినింగ్ సోషల్ మీడియా ద్వారా చాలా ఇంపాక్ట్ చూపించడం స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఈ పుతిన్ దీని తర్వాత సోషల్ మీడియా మీద కూడా చాలా ఇంపాక్ట్గా, అంటే ఒక కన్ను వేయడం స్టార్ట్ చేశాడు. దాని మీద ఫోకస్ చేసి స్లోగా సోషల్ మీడియా మీద కూడా నియంత్రణ స్టార్ట్ చేశాడు. ఈ సోషల్ మీడియాలో మోస్ట్లీ దాదాపుగా ఫేస్బుక్, వాట్సాప్, సో ఇలాంటివి, ఇన్స్టాగ్రామ్ ఇలాంటివన్నీ ఉండడం ద్వారా ఇవి ఆల్మోస్ట్ ఆల్ యూఎస్ బేస్డ్ కంపెనీస్. సో ఇవన్నీ ఆటోమేటిక్గా పుతిన్కి అపోజిట్గానే రూమర్స్ స్ప్రెడ్ చేయడం కానివ్వండి, లేదా ఈ అపోజిషన్ పార్టీకి అనుకూలంగా ఎవరైతే పోస్టులు చేస్తారో వాళ్ళకి ఇంకా ఎక్కువ రీచ్ ఇచ్చేలా చేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉండడం వల్ల పుతిన్ సోషల్ మీడియాని టోటల్గా బ్యాన్ చేయాలనే స్టేజ్ కూడా వచ్చాడు. కానీ చాలా పెద్ద ఎత్తున నిరసనలు రావడం వల్ల అది దాదాపుగా అసాధ్యమైంది. దానికి రీప్లేస్మెంట్గా కొన్ని స్వదేశీ యాప్లు కూడా తయారు చేసి వాటిని కూడా దీనికి ఆల్టర్నేటివ్గా తయారు చేయాలని కూడా పుతిన్ చాలాసార్లు ప్రయత్నించారు. 2013లో వెలువడిన సర్వే వివరాల ప్రకారం, అంటే జర్నలిస్టులకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎంత ఉంది, ఏ దేశాల్లో ఎంత ఉంది అని చేసిన సర్వే ప్రకారము 179 దేశాల్లో సర్వే చేస్తే రష్యా 148వ స్థానంలో నిలిచింది. అంటే రష్యా దేశంలో దాదాపుగా జర్నలిస్టులకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాల్యూ లేదని చెప్పొచ్చు ఈ సర్వేస్ ప్రకారం. 2 to 30% ఆఫ్ మెజారిటీ రష్యన్ పీపుల్ వాళ్ళ యొక్క సమాచారాన్ని, లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ టెలివిజన్లో, అంటే ఆ టీవీలో వచ్చే సమాచారాన్ని బట్టే వాళ్ళు తెలుసుకునేవారు. ఇందులో దాదాపుగా 85% ఆఫ్ రష్యన్ మీడియా ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్కి అనుకూలంగా ఉండే మీడియా. సో దీని ద్వారానే ప్రజలకు మోస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మోస్ట్ ఆఫ్ రష్యన్ గవర్నమెంట్కి అనుకూలంగానే ఉంటుంది. సో ఇది ఈ విధంగా ఈ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కానీ, లేదా ఈ జర్నలిజంని కానీ, లేదా సోషల్ నెట్వర్క్ని కానీ టోటల్గా ఈ రష్యన్ ప్రభుత్వం అనేది మేనేజ్ చేస్తూ వస్తుంది. రష్యన్ కథనాల్లో మేజర్గా 2000 ఆ టైంలో
వాళ్ళు అంటే ఈ పుతిన్ మీడియా వర్గం ఏదైతే ఉందో ఈ విధంగా పోర్ట్రేట్ చేస్తూ వచ్చింది. అంటే వాళ్ళంతా రోమనోవ్ అంటే అభినవ మోడ్రన్ రోమనోవ్ చక్రవర్తులుగా వాళ్ళు పోర్ట్రేట్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఇంతకుముందు రోమనోవ్ చక్రవర్తులు ఎలా ఉన్నారో ఇప్పుడు రష్యాకు మేలు చేయడానికి వచ్చిన రోమనోవ్ చక్రవర్తులుగా వాళ్ళని పోర్ట్రేట్ చేస్తూ ఈ మీడియా సంస్థల్లో చూపించుకుంటూ ఒక కొత్త వాదానికి తెరదీశారు. సో ఇలా చేయడమే కాకుండా ఈ రష్యన్ మెయిన్ ఈ పార్టీకి ఏదైతే ఉందో అంటే పుతిన్ వర్గానికి సంబంధించినట్లుగా మా టీవీ ఛానల్స్ కానివ్వండి లేదా న్యూస్ పేపర్స్ కానీ ప్రింట్ మీడియాను డిజిటల్ మీడియాను అన్నిటిని మేనేజ్ చేసుకుంటూ వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళని దాంట్లో డైరెక్టర్స్గా నియమిస్తూ లేకుంటే వాళ్ళు మాట వినకుంటే వీళ్ళనే కొత్తగా ఇంకొక ఛానల్స్ ఓపెన్ చేసి దాన్ని పాపులర్గా వచ్చే విధంగా చేస్తూ వచ్చారు. ఈ విధంగానే 2012లో 2018లో కొన్ని ఛానల్స్ రష్యన్ మీడియాకు అనుకూలంగా లేనప్పుడు వాటి ప్లేస్లో కొత్త ఛానల్స్ను రీప్లేస్ చేస్తూ వచ్చారు. ఈ 20 నుంచి 2022-23 మధ్య ఈ యొక్క అబార్షన్స్ కూడా పుతిన్ని చాలా ఇంపాక్ట్ చేశాయి. ఈ క్రెమ్లిన్ టీవీ హోస్ట్ ఎవరైతే యూలియా ఉంటారో ఆవిడ ఈ అబార్షన్స్ అనేది మా హక్కు అని ఒక కొత్త వివాదానికి తెరలేపారు. సో దీనిని ఈ గవర్నమెంట్ కానివ్వండి లేదా ఈ ఆర్థోడాక్స్ చర్చ్ మేము ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఈ ఆర్థోడాక్స్ చర్చ్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రెసిడెంట్ కానివ్వండి దాని యొక్క టోటల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కానివ్వండి టోటల్గా అపోజ్ చేశారు. దాన్ని పూర్తిగా వ్యతిరేకించి దీని మీద కొత్త చట్టాలు తేవాలని ఈ యొక్క ఎవరైతే ప్రైవేట్ క్లినిక్స్లో కానివ్వండి లేదా దొంగచాటున ఈ అబార్షన్ చేస్తున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని వీరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కొత్త రూల్స్ పాస్ చేయాలని పుతిన్ మీద చాలా ప్రెజర్ చేశారు. దాని తర్వాత ఆయన 2023లో ఒక్కొక్క మహిళ దాదాపుగా 7 మంది పిల్లల్ని కనాలని చెప్పేసి ఎందుకంటే 2022లో ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి రష్యాలో జనాభా సంఖ్య తగ్గుతూ వస్తుంది. యుద్ధంలో లాస్ అవ్వడం కావచ్చు లేదా ఈ యుద్ధానికి వెళ్ళిన మగవాళ్ళు యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా జననాల రేటు పడిపోవడం అంటే బర్త్ రేట్ పడిపోతుంది ఆటోమేటిక్గా. యుద్ధంలో పాల్గొంటున్నప్పుడు మేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ బర్త్ రేట్ ఆల్రెడీ మీద తగ్గింది. సో దీనివల్ల ఒక్కొక్క లేడీ ఎవరైతే ఉంటారో పెళ్ళి అయిన వాళ్ళు ఒక్కొక్కరు ఈచ్ పర్సన్కి 7 మందిని కనాలని చెప్పేసి ఒక కొత్త స్టేట్మెంట్ కూడా పుతిన్ పాస్ చేయడం జరిగింది. పుతిన్కు ఈ యొక్క దేశ పరిపాలనతో పాటు ఆయన సొంత ఆస్తులు కూడా పెరుగుతూ వచ్చాయి. అంటే 2000 నుంచి 2025 వరకు కంపేర్ చేసుకుంటే ఆయనకు $3.7 బిలియన్ ఆయన ఆస్తిగా ఉంది. సో దాంతోపాటు ఆయనకు వివిధ ప్లేసెస్లో ఆల్ ఓవర్ రష్యా ప్లేసెస్లో కొన్ని సీక్రెట్ ప్లేసెస్లోను కొన్ని తెలిసిన అంటే సెయింట్ పీటర్స్బర్గ్లోను రాజధాని తర్వాత మాస్కోలోను ఆల్ ఓవర్ రష్యాలో చాలా విలాసవంతమైన విల్లాస్ పెద్ద విల్లాస్ ఇవన్నీ ఉన్నాయని కూడా తెలుస్తుంది. దాని తర్వాత ఈయనకు అఫీషియల్గా అంటే బయటికి తెలిసిన లెక్కల ప్రకారం 3 నుంచి 4 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అఫీషియల్ స్టేట్మెంట్స్ ప్రకారం వారికి లేడీస్ మాత్రమే అంటే అమ్మాయిలు మాత్రమే సంతానంగా ఉన్నారు. కానీ అన్అఫీషియల్గా వాళ్ళకు 2 అబ్బాయిల సంతానం ఉన్నారు. వాళ్ళని బయటికి అనౌన్స్ చేయలేదు లేదా బయటికి తెలియజేసేలాగా పుతిన్ దాస్తూ పెంచుతున్నారని ఒక వార్త కూడా ఉంది. ఎందుకంటే సపోజ్ ఈయనకు అబ్బాయిలు ఉన్నారని తెలిస్తే వాళ్ళ మీద ఏదైనా కెమికల్ అటాక్స్ లేదా ఫుడ్ పాయిజన్ అటాక్స్ ఇలాంటివి ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఉక్రెయిన్ అండ్ రష్యా మధ్య భారీగా యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇది వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపించకూడదని లేదా సడన్గా సర్ప్రైజ్ చేసి వాళ్ళని ప్రెసిడెంట్గా అనౌన్స్ చేయడం కానివ్వచ్చు లేదా ఫ్యూచర్ ప్రెసిడెంట్ కోసం వాళ్ళని సెక్యూర్ ప్లేసెస్లో పెంచుతూ ఉండొచ్చు అని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు పుతిన్కి మన ఇండియా ఎంతైతే సత్సంబాలు ఉన్నాయో దానికంటే ఎక్కువగా చైనాతో కూడా మంచి టైఅప్స్ రిలేషన్స్ కూడా ఉన్నాయి. అలెక్స్ నావల్నీ ఈ పేరు మనందరం దాదాపుగా 2020-22 ఆ టైంలో వినే ఉంటాం. ఎందుకంటే ఈయన పుతిన్ గారికి మేజర్ క్రిటిక్ అండ్ అపోజిషన్ లీడర్. ఈయన పుతిన్ గారిని యొక్క ఏదైతే ఆ కరప్షన్ ఉంటుందో దాన్ని అంతా ఎండగడుతూ వచ్చారనమాట. అంటే పుతిన్ ఎంత కరప్షన్ చేశారు, దీనివల్ల దేశానికి ఎంత నష్టం జరుగుతుంది అని వీడియోస్ రూపంలో లేదా మీమ్స్ రూపంలో ఇలా ప్రభుత్వాన్ని ఎండగడుతూ వచ్చి పుతిన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కూడా చూశారు. సో దీనికి గాను ఆయన్ని జైల్లో వేశారు. జైల్లో వేసి చిత్రహింసలు కూడా చేశారు. దాని తర్వాత ఈయనకు ఇంటర్నేషనల్ వైడ్ సపోర్ట్ కూడా దొరికింది. కానీ ఆయన భార్య ఈయన ఇంటర్నేషనల్ సపోర్ట్తో ఈ పుతిన్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని కూడా చూశారు. కానీ జైల్లో ఉండగా ఈయన అలెక్స్ నావల్నీని జైల్లో వేసిన తర్వాత పాయిజనస్ అంటే నెర్వ్ పాయిజనస్ వల్ల ఈయన చనిపోయారు 2022 ఆ టైంలో. సో ఇలా ఎవరైతే రాజకీయ ప్రత్యర్థులు ఉంటారో వాళ్ళందరినీ పని పట్టడంలో కూడా పుతిన్ ముందే ఉంటాడు. ఇంకా పుతిన్ గారి అవార్డ్స్ చూసుకుంటే 2001 to 2022 వరకు ఆయనకు దాదాపుగా 15 నుంచి 20 దేశాలు తమ దేశం యొక్క అత్యుత్తమ పురస్కారాలు ఏవైతే ఉంటాయో అవి ఇచ్చి గౌరవించాయి. దాని తర్వాత ఈయనకు ఎన్నో డాక్టరేట్స్ కూడా వచ్చాయి. మన ఇండియాకు మరియు రష్యాకు ఏ విధంగా క్లోజ్ అల్లైస్ ఉన్నాయో దానికంటే ఎక్కువగానే చెప్పొచ్చు చైనాకు రష్యాకు కూడా చాలా క్లోజ్ అల్లైస్ ఉన్నాయి.
అండ్ షీ జిన్పింగ్ చైనా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో షీ జిన్పింగ్ మరియు రష్యా అధ్యక్షుడు పుతిన్కి మధ్య బాండింగ్స్ వీళ్ళ యొక్క డీల్స్ కూడా చాలా డిఫరెంట్గానే ఉంటాయి. ఒకనొక సమయంలో రష్యన్ ప్రెసిడెంట్ చెప్తూ మా ఇద్దరి బాండింగ్ చాలా వేరు అండ్ చైనా రష్యా యొక్క బాండింగ్ ఇప్పటిది కాదు తరతరాలది అని కూడా చెప్తూ వచ్చారు. దీనికి రీజన్ ఏంటంటే ఇంతకుముందు రష్యాలో చెచెన్ యుద్ధం అని ఒకటి జరిగింది. అది దాదాపుగా చెచెన్ యుద్ధం 1, చెచెన్ యుద్ధం 2 అంటారు. ఈ చెచెన్ అనేది రష్యాలో ఒక ప్లేస్ అనమాట. సో అక్కడ ఈ ప్లేస్ని ఆ ఏరియాని సపరేట్ దేశంగా కావాలని చెప్పేసి వాళ్ళు తిరుగుబాటు చేశారు అక్కడ ఉండే ప్రజలు. దీంట్లో ఇది మోస్ట్లీ అంటే ఇస్లాం పాపులర్ ఏరియా, అక్కడ చాలామంది ముస్లిమ్స్ ఉంటారు. సో ఆ పాపులర్ ఏరియాని సపరేట్ దేశంగా కావాలని చెప్పేసి వాళ్ళు పట్టుబట్టి యుద్ధం చేశారు రష్యన్ ఫెడరేషన్తో. సో ఆ యుద్ధంలో సెకండ్ చెచెన్ యుద్ధంలో ఈ రష్యా యుద్ధం చేస్తున్నప్పుడు చైనా సపోర్ట్ చేసింది. ఇది సపోర్ట్ చేయడం వల్ల సపోర్ట్ చేసి వాళ్ళని ఆటోమేటిక్గా ఉక్కుపాదం పెట్టి అనిచేసింది. దీనివల్ల ఏమైందంటే అప్పటి నుంచి బాండింగ్ ఇంకా పెరుగుతూ వచ్చింది. ఈ సెకండ్ చెచెన్ యుద్ధం అనేది 1919 to 2009 వరకు జరిగింది. ఈ యుద్ధంలో చైనా సపోర్ట్ చేసి అంటే ఒక ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ సపోర్ట్ వల్ల మిలిటరీ వెపన్స్ వల్ల కానివ్వండి లేదంటే ఇంకొక సైనిక పరంగా కూడా సపోర్ట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా రష్యా అనేది ఆధిక్యంలోకి వచ్చింది. దాని తర్వాత ఫస్ట్ చెచెన్ యుద్ధం అనేది అది దాదాపుగా 1990sలో అంటే 1996 to 1994 మధ్య జరిగింది. సో 1994 నుంచి 1996 వరకు జరిగింది. ఈ యుద్ధంలో దాదాపుగా చెచెన్ యొక్క గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అవి ఆధిపత్యం చెలాయించాయి, దాదాపుగా విన్ అయ్యాయని కూడా చెప్పొచ్చు. ఇక్కడే ఈ విన్ అయిన తర్వాత పీస్ అగ్రిమెంట్ చేసుకున్నారు. అక్కడ ఉన్న కొంచెం ల్యాండ్ను సపరేట్గా లేదా ఒక యూనియన్ టెరిటరీగా చేయాలని కూడా కొంచెం అగ్రిమెంట్ జరిగింది, పీస్ డీల్. దాని తర్వాత ఇది నచ్చక రష్యన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో పుతిన్, ఇది నచ్చక మళ్ళీ చెచెన్ వార్ 2 అంటే ఇంతటితో వాళ్ళు సంతృప్తి పడక ఎవరైతే సపరేటిస్టులు ఉన్నారో మళ్ళీ సెకండ్ వార్ స్టార్ట్ చేశారు. అంటే పూర్తిగా కావాలి మాకు హక్కులు అని చెప్పేసి. దానివల్లనే ఈ సెకండ్ వార్ స్టార్ట్ అయింది. అప్పుడు ఏదైతే ఇంతకుముందు లాస్ అయ్యామో డీల్స్ చేసామో దాన్ని మళ్ళీ రికవర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వార్లో చైనా సపోర్ట్ తీసుకొని లేదంటే చైనా ఇండైరెక్ట్ సపోర్ట్ తీసుకొని ఈ వారు ఈ రష్యా అనేది గెలిచింది. రష్యాకు చైనా హెల్ప్ చేయడమే కాదు, చైనా కూడా రష్యా తైవాను టిబెట్ ఏవైతే ఉంటాయో ఈ మావో జెడాంగ్ అని ఒకరు ఉంటారు, ఆయన పేరు మావో జెడాంగ్. చైనా యొక్క ఒక చెప్పాలంటే గురువు అనుకోవచ్చు లేదంటే ఒక మెయిన్ పర్సన్, చైనాకు ఒక కోర్ లీడర్. ఆయన యొక్క డ్రీమ్ ఏంటంటే ఒక 5 కంట్రీస్ వాటన్నిటిని కలిపి ఒక గ్రేటర్ చైనా లాగా తయారు చేయాలనేది ఆయన డ్రీమ్. దాంట్లో టిబెట్, తైవాను, మన భారతదేశంలో కూడా అరుణాచల్ ప్రదేశ్, సో ఇలాంటివన్నీ కలిపి ఒక గ్రేటర్ చైనాలాగా చేయాలనేసి ఆయన యొక్క డ్రీమ్ అనమాట. దాన్నే ఇప్పుడు ఈ షీ జిన్పింగ్ కూడా ఫాలో అవుతున్నాడు. సో దానికోసము అంటే ఇండియాకు రష్యాకు మంచి అలైన్స్ బాండింగ్ ఉంది కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ మ్యాటర్లో మోస్ట్లీ రష్యా కలుగు చేసుకోకపోవచ్చు, అంటే ఇంటర్ఫియర్ కాదు. కానీ ఈ మిగతా ఏవైతే తైవాను ఈ టిబెట్ ఉందో దాంట్లో ఇండైరెక్ట్గా కూడా రష్యా సపోర్ట్ చేసింది. దానివల్ల ఇప్పుడు టిబెట్లో మోస్ట్లీ ఆధిపత్యం అంతా చైనాదే ఉంది అని కూడా మనకు తెలుసు. అక్కడ వాళ్ళ బలగాలు కూడా ఉంటాయి, అంటే వాళ్ళ ఆర్మీనే మొత్తం గస్తీ కాస్తూ ఉంటుంది. ఇంకా తైవాన్ మీద ఎప్పుడైతే చేయాలని ట్రై చేస్తుందో ఇక్కడ నుంచి యూఎస్, మనం కూడా తైవాన్కు వెపనరీస్ సప్లై చేస్తున్నాము అండ్ యూఎస్ కూడా దాన్ని గట్టిగా ఆపేస్తుంది. ఎప్పుడైతే అటాక్ చేయాలనుకుంటుందో చైనా అప్పుడు ఆటోమేటిక్గా యూఎస్ నుంచి వార్షిప్స్ కానివ్వండి లేదంటే సబ్మెరైన్స్ డిప్లాయ్ చేయడం కానివ్వండి, సో ఇలా జరుగుతూ ఉండడం వల్ల ఇప్పటికీ చైనా కంట్రోల్లో ఉంది, లేదంటే ఈ పాటికి తైవాన్ కూడా ఆక్రమించుకునేది. ఈ తైవాన్ ఆక్రమించుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి అక్కడ సెమీ కండక్టర్ ఏరియా, అది సెమీ కండక్టర్స్కు ఫస్ట్ ప్రొడ్యూస్ చేసేది ఫస్ట్ ప్లేస్ అక్కడ. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ అక్కడ సెమీ కండక్షన్ తయారు చేస్తారు. సెమీ కండక్టర్స్ లేకుంటే ఆటోమేటిక్గా మన ఆర్మీలో కానివ్వండి లేదంటే ఇప్పుడు మనం చూస్తున్న నేను మాట్లాడుతున్న కెమెరాస్లో కానివ్వండి ఇంకా ఏ టైప్ ఆఫ్ కానివ్వండి అది చాలా ఎలక్ట్రికల్గా మనకు డ్యామేజ్ అనేది జరుగుతుంది. అది ఆటోమేటిక్గా టోటల్ ఈ కంట్రీస్ మీద ప్రభావం చూపిస్తుంది. సో కాబట్టి ఇందువలనే ఈ అమెరికా అనేది తైవాన్కు సపోర్ట్గా నిలబడి మన ఇండియన్ కూడా ఎంకరేజ్ చేస్తూ వస్తుంది సపోర్ట్గా నిలబడాలని చెప్పేసి. అటుపక్క నుంచి జపాన్ కూడా తైవాన్కు సపోర్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ జపాన్ అండ్ చైనాకు కూడా ఈ యొక్క ల్యాండ్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఆ జపాన్ దగ్గర దాదాపు ఒక దీవి ఉంటుంది, ఆ దీవి కోసము చైనా ఎప్పుడు పట్టుబడుతుంది. అండ్ ఆ ఏదైతే సీ ఉంటుందో దాని దగ్గర ఉండే ఆ సీ ఏరియా మీద కూడా పట్టు కోసము చైనా ఎన్నో విధాలుగా ట్రై చేస్తూనే ఉంది. అండ్ ఈ చైనా రష్యా బాండింగ్ కూడా ఈ యుఎన్ఎస్సీ కౌన్సిల్లో కూడా చాలా కన్వీనియంట్గా అంటే కోఆపరేటివ్గా ఉంటుంది. ఇది ఐక్యరాజ్య సమితిలో అవి ఓటింగ్ జరుగుతుంది, ఆ టైంలో కూడా చాలా కోఆపరేటివ్గా ఉంటుంది. బట్ ఏంటంటే రష్యాకు మనకు నాలెడ్జ్ వల్ల రష్యా ఆటోమేటిక్గా ఎప్పుడు మన శాశ్వత సభ్యత్వానికి మనకు ఓటు వేస్తూనే వచ్చింది. వీళ్ళిద్దరి మధ్య బాండింగ్కి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
ఎప్పుడైతే షీ జిన్పింగ్ గారు అరౌండ్గా 2013లో రష్యాలో అంటే ఒక మామూలుగా వస్తుంటారు, ఇప్పుడు మన ఇండియాలోకి పుతిన్ గారు వచ్చారు, అలాగే విజిట్ చేశారు. అలాగే రష్యాలోకి ఈ షీ జిన్పింగ్ గారు విజిట్ చేశారు. విజిట్ చేసినప్పుడు అక్కడ ఏదైతే ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉంటుందో డైరెక్ట్గా ఆర్మీ హెడ్ క్వార్టర్ను కూడా మెయిన్ హెడ్ క్వార్టర్ కూడా విజిట్ చేశారు డైరెక్ట్గా ఆ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ గారే. అంటే వాళ్ళ బాండింగ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. బయటికి కనపడదు కానీ లోపల ఆటోమేటిక్గా రష్యాకు అండ్ చైనాకు చాలా బాండింగే ఉందని చెప్పొచ్చు. 2022లో ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ ఆక్రమించిందో సో అప్పుడు ఆటోమేటికల్గా నాటో కానివ్వండి, యూరోపియన్ యూనియన్ కానివ్వండి, సో ఇవన్నీ రెస్ట్రిక్షన్స్, ఆంక్షలు విధించడం స్టార్ట్ చేశాయి రష్యా మీద. అంటే ఆయిల్ సప్లై మీద కానివ్వచ్చు, లేదంటే మన ఇక న్యూక్లియర్ వెపన్స్ మీద కానివ్వచ్చు, లేదంటే యురేనియం లిక్విడ్ మీద కూడా కావచ్చు. సో ఇలాంటి వాటి మీద టారిఫ్స్ వేయడం కానీ, లేదంటే రష్యా దేశం నుంచి ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటాయో ఆ దేశం మీద కూడా ఆటోమేటిక్గా టారిఫ్స్, ఆంక్షలు విధించడం స్టార్ట్ చేశాయి. సో దానివల్ల ఏ దేశాలు రష్యాతో బిజినెస్ చేయడానికి కానీ, లేదంటే రెగ్యులర్గా నార్మల్ రిలేషన్షిప్ కంటిన్యూ చేయడానికి కూడా వెనుకడుగు వేశాయి. ఆ టైంలో రష్యా కనపడింది చైనా అండ్ భారత్. సో ఈ రెండు దేశాలు రష్యాకు వెన్నుదన్నుగా నిలిచి రష్యా నుండి ఆల్మోస్ట్ అరౌండ్గా 50-60% ఆఫ్ ది, చైనాతో కలిపి అయితే అరౌండ్గా 50-80% వరకు ఆయిల్ని చైనా మరియు ఇండియా కొంటూ ఉన్నాయి. ఈ ఆయిల్ మాత్రమే కాదు, గ్యాస్, దాని తర్వాత ప్రోడక్ట్స్ ఏవైతే ఇప్పుడు మన ఫార్మింగ్ ప్రోడక్ట్స్ అండ్ ఈ వెపనరీస్, ఈ మిలిటరీకి సంబంధించిన టెక్నాలజీ కానివ్వండి, సో ఇవన్నీ మన ఇండియాతో రష్యా షేర్ చేసుకుంటూ ఉంది. అట్ ది సేమ్ టైం చైనా నుంచి కూడా రష్యాకు ఇంపోర్ట్స్ వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఏదైనా కానీ ఒక ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఉన్నప్పుడు ఈక్వల్గా షేరింగ్ ఉండాలి. కానీ ఇక్కడ ఇండియాకు రష్యాకు తీసుకుంటే మాత్రము మన ఇండియన్స్ ఎక్కువ అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం కానివ్వండి, కానీ మన సైడ్ నుంచి ఎక్స్పోర్ట్ అనేది కంపారిటివ్లీ తక్కువ. సపోజ్ ఇప్పుడు మనం ఒక 10 రూపాయలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకోండి, 10 రూపాయలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, కానీ 100 రూపాయల వరకు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం రష్యా నుంచి. సో ఇది ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో ఆటోమేటికల్గా మన ఆర్థిక వ్యవస్థ కూడా స్టెబిలైజ్ అవుతుంది, పెరుగుతుంది. అంటే మన రూపాయి వాల్యూ కానివ్వండి, లేదా రూబెల్ వాల్యూ, ఇప్పుడు అక్కడ రూబెల్ అంటే ఇక్కడ రూపాయి అంటారు. సో వాళ్ళ రూబెల్ వాల్యూ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మన రూపాయి వాల్యూ కూడా పెరగడం అనేది ఇంపార్టెంట్. డాలర్ వాల్యూ ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా రిమైనింగ్ దేశాల యొక్క కరెన్సీ వాల్యూ కూడా పెరుగుతుంది. ఈ యొక్క ఉద్దేశం అంటే రీసెంట్గా మన పుతిన్ గారు ఇండియాకి వచ్చి కలిసి ఈ పాయింటే డిస్కస్ చేశారు. ఎందుకంటే 5 లక్షల కోట్ల టర్న్ ఓవర్ ఉన్న మన ఈ బిజినెస్ను దాదాపుగా 10 లక్షల కోట్ల టర్న్ ఓవర్ వరకు చేయాలి అని అనడానికి కారణం డాలర్ ప్రభావం తగ్గించి మన ఓన్ కంట్రీస్ యొక్క ఏదైతే రూబెల్ ఆర్ రూపీ ఉంటుందో వాటి యొక్క స్ట్రెంగ్త్ చేయాలని చెప్పేసి ఈ డీల్ మెయిన్ లక్ష్యం అనమాట. సో ఈ యుక్రెయిన్ వార్ వల్లనే రష్యా అనేది ఈ ఇండియా అండ్ చైనా మీద ఎక్కువ డిపెండ్ అయ్యి వాళ్ళ యొక్క ప్రొడక్షన్ సేల్ చేయడం కానీ, లేదా తన యొక్క ఆర్థిక వ్యవస్థను అంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థను నిలుపుకోవడం జరుగుతూ వచ్చింది. అందులో దీంట్లో ఈ చైనా మరియు రష్యా బాండింగ్ కూడా చాలా ఇంక్రీజ్ అయిందని చెప్పాలి. ఇంకా పుతిన్ పాలనలో ఇంతకుముందు అంటే ప్రీవియస్గా రష్యా కంటే ముందు యుఎస్ఎస్ఆర్ అంటే ఆ సోవియట్ యూనియన్ అనే ఉండేది. అదే ఇప్పుడు రష్యాగా కూడా కనబడుతుంది. అంటే సోవియట్ యూనియన్లో ఇంతకుముందు చాలా దేశాలు ఇంక్లూడ్ అయ్యాయి కాబట్టి సోవియట్ యూనియన్ పిలిచేవారు. ఇప్పుడు ప్రజెంట్ రష్యా దేశంగా ఉంది. కానీ ఈయన పుతిన్ ఎప్పుడైతే మన అధికారంలోకి వచ్చాడో అప్పుడు ఈయన ఒక మాట తరచుగా చెప్తూ వస్తున్నాడు. ఏంటంటే పోస్ట్ సోవియట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద మాకు అధికారం ఉంది, అంటే మేము దానిని ఇంపాక్ట్ చేయగలము, దాన్ని రూల్ చేయగలము, లేదా దాన్ని శాసించగలము, ఆ అధికారం మాకుంది, దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదని కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. రష్యాలో వీటన్నిటిని కలిపి ఏవైతే ఇంతకుముందు సోవియట్ యూనియన్లో భాగంగా ఉండేయో ఆ రాష్ట్రాలన్నింటినీ కలిపి కూడా వీళ్ళు నియర్ అబ్రాడ్ అని పిలుచుకుంటారు. సో దీంట్లో ఏవేవైతే దేశాలు ఉండేటివో అవి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. ఆ దేశాల పేర్లు కూడా మనం ఒకసారి చూద్దాం. అందులో ఉక్రెయిన్ ఒకటి, బెలారస్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, అర్మేనియా, అజర్బైజాన్, జార్జియా, మోల్డోవా, లిథుయేనియా, లాత్వియా, ఎస్తోనియా, కిర్గిస్తాన్, తుర్క్మెనిస్తాన్. సో ఇలా 15 దేశాలు దాదాపుగా ఇంతకుముందు సోవియట్ యూనియన్లో భాగమై ఉండేవి. ఈ దేశాలనే వాళ్ళు నియర్ అబ్రాడ్ అని కూడా పిలుచుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ఈ దేశాలు రష్యా యొక్క ఉనికికి లేదా సెక్యూరిటీకి కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నాటో అనేది ఏంటంటే యూరోప్ యూనియన్, యుఎస్ ఇవన్నీ కలిపి నాటో అని ఒకటి క్రియేట్ చేసుకున్నాయి. దానివల్ల ఏంటంటే ఎవరి మీద వచ్చి అటాక్ చేసినా కూడా ఈ నాటోలో ఉన్న కంట్రీస్ అన్నీ కలిసి ఆ అటాక్ చేసిన పర్సన్ మీద వితౌట్ కన్సర్న్ లేదా వితౌట్ రీజన్ డైరెక్ట్ వెళ్ళి అటాక్ చేయాలి. ఇది వాళ్ళ యొక్క రూల్, ఈ నాటో యొక్క రూల్. సో ఇలానే ఈ నాటో
ఈ రష్యా యొక్క ఇంతకుముందు సోవియట్ యూనియన్కి యూఎస్కి ఇంతకుముందు శత్రుత్వం నడుస్తూనే ఉంది. సో ఈ శత్రుత్వం వల్లనే యూఎస్ ప్రజెంట్ రష్యా మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ వస్తుంది. అంటే ఆ చుట్టుపక్కల దేశాలను లైక్ యుక్రెయిన్, బెలారస్, కజకిస్తాను, తుర్కమెనిస్తాను, సో వీటన్నిటిని ఆటోమేటిక్గా నాటోలో చేర్చుకుంటే రష్యా మీద పట్టు వస్తుంది. ఏదైనా సపోజ్ ఫ్యూచర్లో వాళ్ళకి వీళ్ళకి పడుకున్నప్పుడు, అంటే రష్యాకి యూఎస్కి పడుకున్నప్పుడు యుద్ధం స్టార్ట్ చేస్తే రష్యా మీద ఈజీగా పై చేయి సాధించవచ్చు అనేది ఈ యుఎస్ యొక్క మెయిన్ రీజన్. అందుకే ఈ నాటోను రష్యా చుట్టుపక్కల దేశాలకు విస్తరించాలని కోరుకుంటుంది. అండ్ ఈ యొక్క యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ కూడా అదే. ఎందుకంటే యుక్రెయిన్ నాటోలో చేరాలని చూసింది. దానిని పుతిన్ తీవ్రంగా వ్యతిరేకించాడు. నాటోలో చేరకండి, మీ పాలన మీరు చేసుకోండి అని కూడా ఆయన ఇండియాకి చెప్పాడు. కానీ ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఉక్రెయిన్ అధ్యక్షుడు, ఆయన ఈ మాట వినకుండా మేము నాటోలో చేరుతామని రెడీ అయ్యారు. సో అప్పుడే రెగ్యులర్గా వాళ్ళకు యుక్రెయిన్కి రష్యాకు చిన్న చిన్న అంటే సైనికులతో చిన్నగా ఒక అటాక్స్ జరిగేటివి. కానీ ఎప్పుడైతే ఈ నాటోలో చేరుతున్నామని ప్రకటించారో అప్పుడు డైరెక్ట్గా మేము యుద్ధం స్టార్ట్ చేసామని కూడా పుతిన్ గారు చెప్పారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్ రష్యా యుద్ధం నడుస్తూనే ఉంది. ఎంతోమంది చనిపోతున్నారు. స్టిల్ దానికి ఒక పరిష్కారం లేదు. యూఎస్ దీన్ని ఎంకరేజ్ చేస్తుంది. యూఎస్ కానీ, యూకే కానీ, లేదంటే ఇంకా EU కంట్రీస్ ఏవైతే, యూరోప్ యూనియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఈ యుద్ధాన్ని వాళ్ళకు కన్వీనియంట్గా మార్చుకుంటున్నారు. అంటే వాళ్ళకి లాభంగా మార్చుకుంటున్నారు. ఎందుకంటే ఈ యుద్ధం జరిగే కొద్దీ వాళ్ళ వెపన్స్ సేల్ అవుతూ ఉంటాయి కదా. సేల్ అవుతూ ఉంటే వాళ్ళ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా మంచిది. అటు సైడు రష్యా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటూ ఉంటుంది. రష్యా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటూ ఉంటే రష్యా ఆటోమేటికల్గా వీక్ అయిపోతుంది. సో అప్పుడు వీళ్ళ యొక్క పవర్ అనేది తగ్గదు, వీళ్ళకి శత్రువు ఉండడు అని వీళ్ళ అభిప్రాయం. అందుకే రెగ్యులర్గా అంటే ఎప్పుడైతే మనీ పరంగా కానివ్వండి, ఆర్టిలరీ, వెపన్స్, లేదంటే సైనికుల్ని, వీళ్ళందరినీ రెగ్యులర్గా ఉక్రెయిన్కి సప్లై చేస్తూ వస్తున్నారు. అందుకని స్టిల్ 4-5 ఏళ్ళు అంటే దాదాపు 2020-21 నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధం నడుస్తూనే ఉంది. దానికి మెయిన్ రీజన్ ఈ EU కంట్రీస్, USA సపోర్ట్ వల్ల నడుస్తుంది. లేదంటే ఈ యుద్ధం దాదాపుగా 1 నెల 2 నెలలో ముగిసేది. ఈ రష్యా ఏదైతే అనౌన్స్ చేసిందో ఈ పోస్ట్ సోవియట్ యూనియన్ కంట్రీస్ మీద మాకు అధికారం ఉంటుందని, దీన్ని కొంతమంది రష్యన్ వాళ్ళు దీన్ని మోన్రో డాక్ట్రిన్ అని పిలుస్తారు. మోన్రో డాక్ట్రిన్ అంటే ఇది 1970s అరౌండ్గా. సో అక్కడ యూఎస్లో ఈ యొక్క చట్టం పాస్ అయింది. ఈ మోన్రో డాక్ట్రిన్ యాక్ట్ని అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ జేమ్స్ మోన్రో 1823లో దీన్ని పాస్ చేశారు. ఈ యాక్ట్ యొక్క మెయిన్ రీజన్ ఏంటంటే, ఏవైతే ఇప్పుడు సపోజ్ రష్యా అంటుంది ఇవన్నీ మా కంట్రీస్, దీని మీద మాకు అధికారం ఉంటుంది ఈ ప్లేసెస్ మీద అని చెప్పి అంటుందో, అలాంటి అధికారాన్ని క్వశ్చన్ చేసి, ఇంతకుముందు లాటిన్ అమెరికా లేదా ఈ US కంట్రీస్లో కూడా స్టేట్స్ ఉంటాయి. ఈ స్టేట్స్ మీద అధికారం పూర్తిగా యూఎస్కి ఉంటుంది. ఎప్పుడైతే ఇంతకుముందు యూఎస్లో రెడ్ ఇండియన్స్ అనేవి ఉండేవాళ్ళు, ఆ రెడ్ ఇండియన్స్ అందరినీ చంపేసి ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్న US రెసిడెన్స్లు మనం చూస్తున్నాం. లేదంటే US అంతా ఇంతకుముందు రెడ్ ఇండియన్స్కి సంబంధించింది. క్రూరంగా, చాలా క్రూరంగా దాదాపుగా 40 మిలియన్ పైగా రెడ్ ఇండియన్స్ను ఈ US యొక్క మిలిటరీ ఫోర్సెస్ చంపేసి ప్రజెంట్ ఉన్న USగా వస్తుంది. సో అలాగే ఏంటంటే అప్పుడు క్వశ్చన్ చేస్తే ఆ టైంలో పెద్దగా రెవల్యూషన్ వచ్చింది. సో అలాంటి టైంలోనే ఈ టైప్ ఆఫ్ యాక్ట్ వచ్చింది. సో ఈ రష్యాలో కూడా ఈ టైప్ ఆఫ్ యాక్ట్ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ బెలారస్ లేదా ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, ఆర్మేనియా, అజర్బైజాన్, సో వీటన్నిటి మీద రష్యాకు ఆటోమేటికల్గా అధికారం ఉంది, సోవియట్ యూనియన్ కంట్రీస్ కాబట్టి. సో దీనిని ఎవరు క్వశ్చన్ చేసినా, లేదంటే ఎవరన్నా దీన్ని చూపినా కూడా వారిని శత్రువుగానే పరిగణిస్తామని అనడమే దీని మెయిన్ యొక్క మోటో, ఈ యాక్ట్ యొక్క మోటో. సో ఈ యాక్ట్ను ఇంప్లిమెంట్ చేయడం వల్ల దానికి వ్యతిరేకంగా ఎవరన్నా దేశంలో చెప్పినా, లేదంటే ఏదన్నా సపోజ్ సోషల్ మీడియాలో చెప్పినా, లేదంటే ధర్నాలు చేసినా వాళ్ళని డైరెక్ట్గా శత్రువుగా చూడడం, లేదా దేశ వ్యతిరేక శక్తులుగా చూసి వాళ్ళని అరెస్ట్ చేసి తగిన శిక్షలు విధిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ చేశారో, అంటే పోస్ట్ సోవియట్ యూనియన్స్ మీద కంట్రీస్ మీద మాకు అధికారం ఉంటుందని చెప్పారో, 2003-2005 నుంచి ఈ పోస్ట్ సోవియట్ యూనియన్ కంట్రీస్లో రెవల్యూషన్ స్టార్ట్ అయ్యాయి. అది హింసాత్మకంగా కాదు, కానీ ఒక శాంతిపూర్వకంగా, అంటే పీస్ఫుల్గా వాళ్ళు ధర్నాలు చేయడం స్టార్ట్ చేశారు. సో మీ అధికారం మా దేశాల మీద పనిచేయదు అని చెప్పేసి. సో ఈ విధంగా దాదాపుగా 3-4 దేశాల్లో జరిగిన రెవల్యూషన్స్ గురించి మనము మాట్లాడుకుంటే, జార్జియాలో 2003లో రోస్ రెవల్యూషన్ వచ్చింది. ఉక్రెయిన్లో 2004లో ఆరెంజ్ రెవల్యూషన్ అని వచ్చింది. కిర్గిస్తాన్లో 2005లో టిలుప్ రెవల్యూషన్ అని వచ్చింది. వీటన్నిటి యొక్క రెవల్యూషన్ మోటో ఏంటంటే రష్యన్ యొక్క అధికారాన్ని తగ్గించడమే తమ దేశాల్లో. వారికి మా దేశాల మీద మాకు సొంత అధికారాలు ఉండాలి, ఒకరి అధికారము లేదా ఒకరి పెత్తనం మా దేశాల్లో చెల్లదనేది దీని యొక్క
మెయిన్ మోటో. సో ఈ రెవల్యూషన్స్తో రష్యాకు మరియు పోస్ట్ యూనియన్ కంట్రీస్, సోవియట్ యూనియన్ కంట్రీస్ మధ్య సంబంధాలు దాదాపుగా దెబ్బతింటూ వచ్చాయి. 2004లో ఈ తిరుగుబాట్ల సమయంలో రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ గారు చెప్తూ, మనం ఎప్పుడైతే కలిసి ఉంటామో మన పవర్ ఉంటుంది, మనం విడిపోతామో లేదా మా పవర్ని ఏదైతే తగ్గించాలని చూస్తున్నారో అది మీ పవర్ని మీరు ఆటోమేటిక్గా తగ్గించుకోవడమే. సో అలా తగ్గించుకున్నప్పుడు ఆటోమేటిక్గా థర్డ్ పార్టీ వ్యక్తి ఎంటర్ అవుతారు, అంటే లైక్ యూఎస్ కానీ యూరోప్ యూనియన్ కానీ ఎంటర్ అవుతారు. సో వాళ్ళ అధికారం లేదా వాళ్ళ కనుసనలో మీరు నడవడం వల్ల మన ఉనికికే ప్రమాదం అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా చెప్పడం కూడా జరిగింది. దాని తర్వాత 2008లో నాటో ఒక సభ జరిగింది. నాటో సమావేశంలో పుతిన్ గారు ఇలా అన్నారు, ఉక్రెయిన్ అనేది నాటోలో చేరితే తప్పకుండా క్రిమియాను మేము ఆక్రమిస్తాం, అంటే ఉక్రెయిన్ రాజధానిని ఉక్రెయిన్ కూడా మేము ఆక్రమిస్తాం, అది ఎప్పటికీ మా రష్యాలో భాగమే, వాళ్ళందరూ మా ప్రజలే అని కూడా ఆయన చెప్పేసి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. సో అప్పుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినా కూడా ఉక్రెయిన్ అనేది ఏమాత్రం వెనకడుగు వేయకుండా 2022లో మళ్ళీ నాటోలో చేరాలని గట్టిగా ట్రై చేసింది. దానివల్ల ఈరోజు యుద్ధ ఫలితం, ఇప్పటికీ స్టిల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. 2014 మార్చిలో డిగ్నిటీ రెవల్యూషన్ తర్వాత రష్యా క్రిమియాని ఆక్రమించింది. క్రిమియానే కాకుండా ఉక్రెయిన్లోని కొన్ని ప్రాంతాలను కూడా ఆక్రమించి ఇవి మా యొక్క భూభాగాలు, దీని మీద మాకు సర్వ హక్కులు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. సో ఈ క్రమంలోనే పుతిన్ ఉక్రెయిన్ మీద చాలా ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఆ యొక్క ఉక్రెయిన్ ప్రజలను తమ వైపు తిప్పుకునేలాగా కూడా చాలా ప్రసంగాలు చేశారు. దాదాపుగా 2014 నుంచి 2021 వరకు ఆయన ఉక్రెయిన్ ప్రజల గురించి, ఉక్రెయిన్ యొక్క చరిత్ర గురించి, వాళ్ళ యొక్క సంస్కృతి గురించి, వాళ్ళ యొక్క అలవాట్ల గురించి, సో వాటన్నిటి మీద ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వాళ్ళని తమ వైపు తిప్పుకునేలాగా కూడా ట్రై చేశారు. కానీ అది అవ్వలేదు. సో ఆయన ఏం మాట్లాడారో కూడా ఒకసారి చూద్దాం. ఉక్రెయిన్ ప్రజలందరూ దాదాపుగా రష్యన్లే, సో వారికి మాకు ఏమాత్రం భేదం లేదు. ఇది రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క శత్రుత్వం లేదా వాళ్ళ యొక్క భేదభావం వల్ల ఏర్పడిన దేశం తప్ప సపరేట్గా ప్రజలు కోరుకున్నది కాదు. అండ్ ఉక్రెయిన్ చరిత్ర ఏదైతే ఉందో అది రష్యా చరిత్ర, మా చరిత్రను వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. వాళ్ళ అలవాట్లు కానివ్వండి, లేదంటే వాళ్ళ కల్చర్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రష్యన్సే, రష్యన్ చరిత్ర మాత్రమే, ఇది సపరేట్ కాదు, ఇది మాలో భాగం, మాలో అంతర్భాగం, ఎప్పటికీ అలాగే ఉంటుంది, దీన్ని విడిపోనివ్వమని చాలాసార్లు చెప్తూ ఉక్రెయిన్ ప్రజలను తమ వైపు తిప్పుకునేలాగా కూడా చేశారు. ఎందుకంటే ఒక దేశంతో డైరెక్ట్గా వార్ చేసి గెలవడం కంటే ఆ ప్రజల్ని లైక్ బ్రెయిన్ వాష్ కూడా అనొచ్చు, బ్రెయిన్ వాష్ చేసి తమ వైపు తిప్పుకుంటే ప్రజలే మద్దతు ఇచ్చినప్పుడు ఇంకా ఆ ప్రజానాయకుడు ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా తమ దేశంలో కలపడానికి, అంటే మెర్జ్ అవ్వడానికి, రష్యాలో కలవడానికి ఇంకా సింపుల్గా వే క్రియేట్ అయినట్లే. సో ఈ విధంగా కూడా పుతిన్ గారు చాలా టాక్టికల్గా మాట్లాడడం లేదా ప్రసంగాలు ఇవ్వడం జరుగుతూ వస్తుంది. 2008 ఆగస్టులో జార్జియా అధ్యక్షుడు మైఖేల్ సాకష్విలి ఈ విడిపోతున్న సౌత్ ఒస్సేటియాను నియంత్రించడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు చాలా ట్రై చేశారు. ఆయనకు చెప్పి కన్విన్స్ చేయడానికి కూడా ట్రై చేశారు. కానీ ఆయన వినకపోవడంతో డైరెక్ట్గా యుద్ధం స్టార్ట్ చేసి జార్జియా ప్రెసిడెంట్ మీద యుద్ధం గెలిచిన తర్వాత దాన్ని సెక్యూర్గా చేసుకోగలిగారు. కానీ ఈ యొక్క పోస్ట్ ఏవైతే సోవియట్ యూనియన్ కంట్రీస్కి మరియు రష్యాకు మధ్య ఈ యొక్క మనస్పర్ధలకి మెయిన్ కారణము పుతిన్ గారి వ్యవహార శైలి, అంటే ఈయన యొక్క బిహేవియర్ లేదా ఈయన యొక్క డెసిషన్స్ అనే రష్యన్ ప్రజలు లేదా రష్యన్ యొక్క మీడియా కూడా చాలాసార్లు ప్రింట్ మీడియాలో కూడా తెలియజేయడం జరిగింది. ఈ పుతిన్ పాలనలో రష్యా మరియు ఉజ్బెకిస్తాన్ యొక్క సంబంధాలు, అంటే పోస్ట్ సోవియట్ యూనియన్లో ఈ ఉజ్బెకిస్తాన్ కూడా ఒక కంట్రీ అనమాట. సో ఈ యొక్క రెండు కంట్రీస్ యొక్క సంబంధాలు బలపడ్డాయి. ఈ పుతిన్ గారు ఉజ్బెకిస్తాన్లోని తస్కెంట్లో పర్యటించినప్పుడు ఏంటంటే ఈ యొక్క వారి యొక్క అప్పులు ఏవైతే ఉన్నాయో, అంటే ఉజ్బెకిస్తాన్ యొక్క కంట్రీ అప్పులను ఈయన దాదాపుగా రద్దు చేశారు. అంటే ఎవ్రీ స్మాల్ కంట్రీ ఏదైతే బిగ్ ఎకనామిక్ కంట్రీ ఉంటుందో దాని దగ్గర అప్పులు చేయడం, లేదంటే వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పులు చేయడం, అంటే డిపెండ్స్ ఆన్ ఎకనామీ అండ్ గ్రోత్ బట్టి, అంత గ్రోత్ లేనప్పుడు లేదంటే ఈ యొక్క సేల్స్ కానివ్వండి, అంటే జీడిపి అంటాం, ఈ జీడిపి లేనప్పుడు ఆటోమేటిక్గా దేశ కంట్రీ గ్రోత్ కూడా తగ్గుతుంది. ఏవైతే సరుకులు కానివ్వండి, నిత్యావసరాలు కానివ్వండి, ఇవి పెరుగుతాయి. సో అప్పుడు ఆటోమేటిక్గా ఈ యొక్క మూమెంట్, అంటే మనీ యొక్క మూమెంట్ అనేది తగ్గిపోతుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా వేరే వాళ్ళ దగ్గర అప్పు చేయాల్సింది, వేరే కంట్రీస్ దగ్గర కానివ్వండి, లేదంటే వరల్డ్ బ్యాంక్ దగ్గర కానివ్వండి, ద్రవ్యలోటు వచ్చి అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో అలా ఈ ఉజ్బెకిస్తాను రష్యా దగ్గర చాలా వరకు అప్పులు చేసింది. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు పాకిస్తాన్ వరల్డ్ బ్యాంక్ దగ్గర, యుఎస్ దగ్గర ఎలా అడుక్కుంటూ ఉందో అలా అని చెప్పకపోయినా, అడుక్కుంటుందని చెప్పకపోయినా కూడా దేశ అవసరాలకు తగ్గట్టుగా రష్యా దగ్గర అప్పులు తీసుకుంటూ వచ్చేది. సో ఆ యొక్క అప్పులని 2014లో ఈ తస్కెంట్లో, ఉజ్బెకిస్తాన్లోని తస్కెంట్కు ఈయన వచ్చినప్పుడు దాన్ని రద్దు చేశారు. ఆ అప్పులన్నీ పూర్తిగా మాఫీ చేశారు. అంటే వితౌట్ పేయింగ్ సింగిల్ రూపీ ఆర్ వితౌట్ ఇంట్రెస్ట్ ఆయన దీన్ని మాఫీ చేశారు. 2011 ఈ ఇయర్కు ముందు
రష్యా అండ్ మరియు యుఎస్ఏ యొక్క టైస్ కూడా ఒక రకంగా బాగానే ఉండేటివని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 2011 కంటే ముందు జార్జ్ బుష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకు పుతిన్ గారికి మంచి సంబంధాలు కూడా ఉండేటివి. ఏదో టెక్నికల్గా లేదంటే వాళ్ళ ఒపీనియన్స్లో డిఫరెన్సెస్ ఉండేవి కానీ దేశాల మధ్య వాణిజ్యం కానీ లేదంటే కోఆపరేషన్ కానీ ఇక మంచిగానే ఉండేది. కానీ ఆఫ్టర్ 2011 తర్వాత ఇది తగ్గుతూ వచ్చింది. బిఫోర్ దట్ అంతా వాళ్ళ యొక్క యురేనియం ఎక్స్పోర్ట్ కానివ్వండి, లేదంటే యుఎస్ నుండి మన వీట్ ఉంటుంది కదా, సో ఆ వీట్ ఇంపోర్టు, లేదంటే ఇంకా టెక్స్టైల్ పరంగా కానివ్వండి, ఇలా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ బాగానే జరుగుతూ వచ్చేవి. 2011లో యుఎస్ ఎడ్వర్డ్ స్నోడెన్ అనే ఒక అతనికి, అంటే రష్యా వ్యతిరేక శక్తి అయిన శత్రువుకి లేదా రష్యన్ రెబెలియన్కి ఆశ్రయం ఇవ్వడం వల్ల అక్కడ నుండి రష్యా మరియు యుఎస్ యొక్క టైస్ బలహీనపడుతూ వచ్చాయి. అలా వస్తూ ఇప్పుడు ప్రజెంట్ ట్రంప్, ఇంతకుముందు 2016లో ట్రంప్ ఉన్నప్పుడు కూడా ఈ యొక్క టైస్ బాగానే ఉండేటివి. కానీ ఎప్పుడైతే ట్రంప్ పోయి జో బైడెన్ వచ్చాడో అప్పుడు మరింత స్ట్రిక్ట్గా, అంటే లేదంటే డెడ్ ఎండ్కి వచ్చేసాయి. ఆ యొక్క రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా చనిపోయే స్టేజ్కి వచ్చాయి, అంటే మళ్ళీ తిరిగి రాని స్టేజ్కి వచ్చాయని చెప్పొచ్చు. సో ఇప్పుడు మళ్ళీ ట్రంప్ వచ్చినప్పుడు కూడా ట్రంప్కి పుతిన్కి కొంచెం ఈక్వల్, అంటే కొంచెం కోఆపరేటివ్ టైస్ లేదంటే వాళ్ళకు మంచి అండర్స్టాండింగ్ కూడా ఉందని చెప్పొచ్చు. సో ఎప్పుడైతే ట్రంప్ గెలిచారో 2016లో అప్పుడు పుతిన్ గారు కూడా మంచిగా విష్ చేశారు. అండ్ రీసెంట్గా గెలిచినప్పుడు కూడా విష్ చేశారు. దానివల్లనే పుతిన్ ట్రంప్ మీటింగ్ కూడా మన యుఎస్లో యుఎస్లో కాదు, యుఎస్కు నియర్గా ఒక కంట్రీ ఉంటుంది. సో దానికి ఏంటంటే దానికి యుఎన్ ఇంపాక్ట్ అండ్ అరెస్ట్ వారెంట్ ఇంపాక్ట్ కూడా అక్కడ ఉండదన్నమాట. సో అక్కడ వీళ్ళిద్దరి మీటింగ్ కూడా జరిగింది. సో దాంట్లో కూడా వీళ్ళిద్దరు రిలేషన్షిప్ బాగానే కనిపించాయి. అండ్ ఈ యుఎస్ అండ్ రష్యా గొడవలు 2014లో ఇంకా ఎక్కువ పెరిగాయి. దానికి రీజన్ ఏంటంటే 2014లో రష్యా క్రిమియాను ఆక్రమించింది. ఆ క్రిమియాను ఆక్రమించిన తర్వాత రష్యాను యుఎస్ ఇంతకుముందు G8 ఇప్పుడు G10 సంథింగ్ అంటున్నాం కదా, సో దాంట్లో రష్యా కూడా భాగమై ఉండేది. ఎప్పుడైతే ఈ రష్యా క్రిమియాను ఆక్రమించిందో అప్పుడు యుఎస్ G8 నుండి రష్యాను తొలగించింది, అంటే దాని యొక్క సభ్యత్వాన్ని పూర్తిగా రద్దు చేసింది. రద్దు చేసిన తర్వాత పుతిన్ గారు యుఎస్ మీద మాట్లాడుతూ ఇది ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయము, ఇది అన్ని దేశాల నిర్ణయంతో అన్ని దేశాల అగ్రితో మనం ఈ నిర్ణయం తీసుకోవాలి, కానీ ఏకపక్షంగా దీన్ని తీసుకోవడం వల్ల ఇది నచ్చట్లేదు, రేపొద్దున మనకు యుద్ధం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పారు. దాని తర్వాత కొద్ది రోజులకు మమ్మల్ని ప్రేరేపిస్తే, అంటే మమ్మల్ని ఇండైరెక్ట్గా చెప్పాలంటే గెలిగితే అని చెప్పవచ్చు, మీరు మమ్మల్ని గెలిగితే మేము చూస్తూ ఊరుకోము, ఆటోమేటిక్గా రిటాలియేషన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది, సో దాన్ని మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదని చెప్పారు. సో వీళ్ళందరూ ఏమనుకున్నారంటే న్యూక్లియర్ వార్ తప్పదు అని ఒక అంచనాగా వచ్చారు. కానీ అప్పుడే పుతిన్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, సో మాకు ప్రజల ప్రాణాలు ఇంపార్టెంట్, అది మీ ప్రజలైనా మా ప్రజలైనా, సో న్యూక్లియర్ వార్ అనేది జరగదు, కానీ మీరు స్టార్ట్ చేస్తే మాత్రం రిటాలియేషన్ గట్టిగా ఉంటుందని చెప్పారు. ఇలా చేసుకుంటూ వస్తుండగా, అంటే రష్యా అండ్ యుఎస్ టైస్ స్లోగా నెమ్మదిగా అవి బ్రేక్ అవుతూ వస్తున్నాయి. సో ఇలా ఈ క్రమంలోనే ఈ ప్రాసెస్లో 2023 ఫిబ్రవరి 21 అనుకుంటా, సో రష్యా యుఎస్తో ఈ న్యూక్లియర్ ట్రీటీ ఏదైతే ఉంటుందో దాని నుంచి మేము పూర్తిగా తప్పుకుంటున్నామని డిక్లేర్ చేసింది. దాని తర్వాత 2023 మార్చ్ 25, సో ఈ రష్యా ఏం చేసిందంటే బెలారస్లో మా యొక్క న్యూక్లియర్ వెపన్స్ కానివ్వండి, లేదంటే న్యూక్లియర్ ప్లాంట్స్ టైప్ కానివ్వండి, ఇవన్నీ మేము బెలారస్లో పెట్టుకుంటామని చెప్పి కూడా ప్రకటించింది. అవసరమైతే మేము కొత్త న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తాము, ఇంకా అడ్వాన్స్డ్గా ఇప్పుడు ఆల్మోస్ట్ 88% ఆఫ్ ది న్యూక్లియర్ వెపన్స్ ఈ యుఎస్ అండ్ రష్యాలో దగ్గరే ఉన్నాయి. సో దీనిని మరింత పెంచుకొని ఫ్యూచర్లో మా దేశాన్ని ఇంకా ఎక్కువ సెక్యూర్ చేసుకుంటాము. యుఎస్ లాంటి, అంటే ఇప్పుడు యుఎస్ ఎలా ఉంటుందంటే తన మాట వినని వాళ్ళ మీదకి డైరెక్ట్గా యుద్ధం ప్రకటించడము, లేదంటే అక్కడ ప్రజల్ని ఇంపాక్ట్ చేసి, లేదంటే అవుట్ సోర్స్ ఫండింగ్ ఇస్తూ అక్కడ యొక్క ప్రధానమంత్రుల్ని కూలుస్తూ, సింపుల్గా చెప్పాలంటే ఇంతకుముందు ఇరాక్లో కూడా సద్దాం హుసేన్ అనే ఒక పర్సన్ ఉంటాడు, ఆయనను కూడా ఇలాగే చేసింది ఆయిల్స్ కోసం యుఎస్. నాట్ ఓన్లీ ఇలా ఇక్కడ ఒకటే కాదు, ఆఫ్ఘనిస్తాన్ ఇలా చాలా చోట్ల యుఎస్ అనేది దాని యొక్క ప్రభావం కోసమో, లేదంటే మినరల్స్ కోసమో, లేదంటే ఆయిల్స్ కోసమో, లేదంటే ఇంకో దానికోసమో, లేదంటే పవర్ను తన కంట్రోల్లో, అంటే ఏ దేశంలో అయితే ఒక ప్రధానమంత్రి తన కంట్రోల్లో లేడు, తను చెప్పినట్టు చేయట్లేదు, దానికి యుఎస్కు వ్యతిరేకంగా ఉన్నాడని తెలుస్తుందో ఆటోమేటిక్గా అక్కడికి ఈ యొక్క ట్రస్ట్లు ఏవైతే ఉంటాయి, సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ కానివ్వండి, అట్లాంటి దానిలోకి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తూ దాన్ని దేశ వ్యతిరేక శక్తుల కోసం యూజ్ చేస్తూ దేశంలో అస్థిరతను, అంటే ఒక కంటిన్యూస్గా ఒక గవర్నమెంట్ ఉండనిదన్నమాట, అంటే పడదోస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా సింపుల్గా చెప్తాం మీకు అర్థం అవ్వాలంటే, బంగ్లాదేశ్లో ఇంతకుముందు షేక్ హసీనా గారు ఉండేవారు, వాళ్ళ నాన్నగారు ముజిబుర్ రహమాన్
ఈయన బంగ్లాదేశ్కు జాతిపితలాగా, అంటే మన దేశానికి గాంధీ గారు ఎలాగానో ఈయన బంగ్లాదేశ్కి ఆయన జాతిపితలాగా. కానీ అలాంటి షేక్ హసీనా గారిని కూడా, వాళ్ళ గవర్నమెంట్ని కూడా యూఎస్ తన మాట వినట్లేదని జో బైడెన్ గారు ఈ యొక్క షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చారు. ఎందుకంటే జో బైడెన్ గారు ఉన్నప్పుడు షేక్ హసీనా గారు బంగ్లాదేశ్లో మేము మా యొక్క పోర్టును, అంటే మా యొక్క మిలిటరీ బేస్ను మేము ఏదైతే ఉందో అది బంగ్లాదేశ్లో ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి షేక్ హసీనాను జో బైడెన్ అడిగారు. అప్పుడు అడిగినప్పుడు ఏంటంటే, మనకు షేక్ హసీనా ఉన్నప్పుడు ఇండియాకు బంగ్లాదేశ్కు మంచి సంబంధాలు ఉండేవి. సపోజ్ ఏదైనా టెర్రరిస్టులు ఉన్నా కూడా మన వాళ్ళు వెళ్ళి ఆపరేషన్ చేసి తీసుకొచ్చేవారు, లేదా బంగ్లాదేశ్ వాళ్ళు డైరెక్ట్గా అప్పచెప్పేవాళ్ళు. సో ఇలాంటి కొన్ని క్లోజ్ అలైస్ కానివ్వండి, కొన్ని కోఆపరేటివ్గా ఉండేవారు ఆ గవర్నమెంట్కి మన గవర్నమెంట్కి. ఎప్పుడైతే ఈ యొక్క యుఎస్ బేస్ క్యాంపును బంగ్లాదేశ్ అలౌ చేయలేదు, లేదా షేక్ హసీనా గారు వద్దు అని డైరెక్ట్గా చెప్పేశారు. సో ఇలా చెప్పడం వల్ల తన మాట వినలేదని ఒక కోపంతో కావచ్చు, లేదంటే పగతో కావచ్చు, ఆ యొక్క బంగ్లాదేశ్ ప్రధానిని లోపలనే, అంటే దేశంలోనే రెవల్యూషన్ స్టార్ట్ చేసి జెంజీ, అక్కడ నుంచి వచ్చింది ఈ జెంజీ. సో ఈ జెంజీలో వల్ల వాళ్ళకు మనస్పర్ధలు క్రియేట్ చేసి, లేదంటే లేనిపోని సోషల్ మీడియాలో ప్రచారం చేసి ఆ గవర్నమెంట్ని కూలిపోయేలా చేశారు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ప్రధానమంత్రి, అంటే టెంపరీ ప్రధానమంత్రి, సో ఈయన ఈ యొక్క అమెరికా చేతిలో పప్పెట్ అనే చెప్పొచ్చు. సో అలాంటి పప్పెట్లను వాళ్ళకు ఈ మాట వినని దేశాల్లో అక్కడ పెడుతూ, మాట వినని వాళ్ళను అధికారం నుంచి దించుతూ యుఎస్ ఇలా గేమ్ ఆడుతూ వస్తూనే ఉంటుంది. సో అండ్ రష్యాకు, వెనిజులాకు కూడా, అంటే ఈ పుతిన్ యొక్క పదవీ కాలం ఏదైతే ఉండదో కొందరితో క్లోజ్ అలైస్, అంటే క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు, కొందరితో వ్యతిరేకిస్తూ వచ్చారు. సో ఈ క్లోజ్ అలైస్లో ఇంకొకటి వెనిజులా. ఈ రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు తన యొక్క వారసుడు అని చెప్పుకోవచ్చు, ఈ యొక్క వెనిజులా ప్రెసిడెంట్, లేదంటే అఫీషియల్ వారసుడు లాగా చెప్పుకొని, అంటే ప్రచారంలో ఉన్న పేరు మెద్వెదేవ్. సో ఈయన వెనిజులాకు మంచి సంబంధాలు ఉన్నాయి. సో ఈ వెనిజులా దాదాపుగా రష్యా నుండి ఇంపోర్ట్స్ చేసుకుంటారు, అంటే బిజినెస్ చేస్తుంది. దాదాపుగా $4 బిలియన్ ఈ యొక్క వ్యాపారం అనేది నడుస్తుంది ఈ రెండు దేశాల మధ్య. అండ్ TU-160 అండ్ డిఫెన్స్లో పరంగా కూడా, అంటే వెపన్స్ ఇంపోర్ట్ చేసుకోవడంలో కూడా ఇది ఎక్కువనే చెప్పొచ్చు. TU-160 ట్యాంకులు కానివ్వండి, లేదంటే సుకోయిలు కానివ్వండి, లేదంటే ఇంకా కొన్ని ఆర్టిలరీస్ కానివ్వండి. సో ఇవన్నీ వెనిజులా ఈ యొక్క రష్యా నుండి కూడా ఇంపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. ఈ యొక్క డిఫెన్స్లోనే కాకుండా అగ్రికల్చర్లో, ఇంకా ఈ యొక్క లేబర్స్లో కానివ్వండి, లేదంటే కన్స్ట్రక్షన్ పరంగా కానివ్వండి, ఎనీథింగ్లో లేబర్స్ని ఇవ్వడం కానివ్వండి. సో వీటన్నిటిలో వెనిజులాకు, రష్యాకు మంచి టైప్సే ఉన్నాయి. వెనిజులాతోనే కాదు, ఇలా ఇంకొక స్నేహపూర్వకమైన దేశం ఇరాన్. సో ఇరాన్ అండ్ రష్యాకు కూడా మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పొచ్చు. 2007 అక్టోబర్ 16న పుతిన్ గారు ఇరాన్లో పర్యటించారు కస్పియన్ సమ్మిట్లో. ఈయన కస్పియన్ సమ్మిట్లో ప్రెసిడెంట్ అయిన మహమ్మద్ గారితో మాట్లాడుతూ ఇలా అన్నారు, మనవి క్లోజ్ అలైస్ ఉన్న దేశాలు, సో ఒకరికొకరు ఈచ్ సపోర్టివ్ చేసుకోవాలి అని కూడా ఆయన చెప్పారు. ఇరాన్లో రష్యా అధ్యక్షుడు పర్యటించడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. అంటే ఇంతకుముందు 1943లో స్టాలిన్, అంటే సోవియట్ యూనియన్, ఇంతకుముందు ఏదైతే యుఎస్ఎస్ఆర్ ఉండిందో ఆ యుఎస్ఎస్ఆర్ సోవియట్ టైంలో 1943లో స్టాలిన్ గారు పర్యటించారు ఇరాన్లో. దాని తర్వాత మొదటిసారిగా, అంటే రష్యా విడిపోయిన తర్వాత, సోవియట్ యూనియన్ విడిపోయిన తర్వాత రష్యా అధ్యక్షుడు మొదటిగా పర్యటించడం ఇదే ఫస్ట్ టైం. అది పుతిన్ గారు అని కూడా చెప్పొచ్చు. ఈ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, ఈ న్యూక్లియర్ వెపన్స్ ఏదైతే తయారు చేసుకోవడమో అది ప్రతి ఒక్కరి హక్కు, అది వారి దేశ భద్రత కోసం మాత్రమే తయారు చేసుకోవచ్చు, దానికి మేము కూడా సపోర్టివ్గా ఉంటాము. కాకపోతే దీన్ని ఏదైతే వ్యతిరేకంగా, లేదంటే ఒక దేశాన్ని ఆక్రమించుకోవడం కానివ్వండి, లేదంటే అనవసరంగా ఉంది కదా అని యూజ్ చేసే టైప్ ఆఫ్ కంట్రీస్ కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు పిచ్చోడి చేతులు రాయి ఎట్లుంటుంది, పిచ్చోడి చేతులు రాయి అంటే ఎవరిని కొడదామా అని చూస్తుంటాడు. సో ఆ టైప్ ఆఫ్ పవర్ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుందో వాడు ఆ పవర్ని యూజ్ చేస్తే ఏమవుతుంది, యూజ్ చేసి మనల్ని ఇంకా వేరే దేశాలను ఆక్రమించుకుందాం, లేదా పవర్ని ఇంకా పెంచుకుందాం అని చూస్తుంటారు తప్ప దాన్ని కంట్రోల్లో ఉండే పర్సన్స్ చాలామంది తక్కువే అని చెప్పొచ్చు. సో ఇలా ఇరాన్ చేస్తుందేమని చెప్పి ఆయన కొద్దిపాటి వ్యతిరేకతను కూడా ఆయన చూపించాడు. అంటే ఉండొచ్చు, కానీ దీన్ని ఎక్కువ మొత్తంలో చేసుకోవడానికి వీల్లేదని చాలా సున్నితంగా చెప్పారనమాట. 2008లో రష్యా అధ్యక్షుడిగా ఈయన మొదటిసారిగా లిబియాలో పర్యటించారు. లిబియా అంటేనే మనకు గుర్తొచ్చేది గడాఫీ. సో లిబియాను కూడా యుఎస్ ఈ యొక్క గడాఫీ, ఎప్పుడైతే ఈయన గడాఫీ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో యుఎస్ తన మాట వినలేదని చెప్పి ఈయనను కూడా చంపించింది. కానీ అక్కడ తిరుగుబాటుదారులతోనే చంపించింది అది. సో ఇక్కడ ఏంటంటే గడాఫీ మంచివాడని నేను చెప్పట్లేదు. గడాఫీ కానివ్వండి, సద్దాం హుసేన్ కానివ్వండి, సో వీళ్ళందరూ మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేది పక్కన పెడితే, కొందరు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మంచి వాళ్ళు ఉండొచ్చు, లేదా ఆపోజిట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెడ్డలు కూడా ఉండొచ్చు. సో గడాఫీ చాలా క్రూరమైన వ్యక్తి, అది అందరికీ తెలిసిన సత్యం.
కానీ ఈ గడాఫీ అంటే ఆయన యుఎస్కి ఎదురు చెప్పాడని చెప్పేసి అతన్ని ఆ దేశంలో ఉన్న అంటే లిబియాలో ఉన్న అపోజిట్ గ్రూప్స్ ఏవైతే రెబలియన్ గ్రూప్స్ ఉంటాయో ఆ గ్రూప్స్తోనే చంపించడం జరిగింది. మీరు టైం ఉంటే ఒకసారి విజువల్స్లో యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయొచ్చు. చాలా ఘోరంగా ఉంటుంది ఆ చావు కూడా. ఒక పర్సన్ వచ్చేసి డైరెక్ట్గా చంపడం అంటే ఎంతో లగ్జరియస్గా బతికిన ఒక ప్రధానిని అంత ఘోరంగా అది చాలా బాధ వస్తుంది. కానీ ఆయన చేసిన చెడ్డ పనులు కూడా అలాంటి వరకు అలాంటి చావే వస్తుంది. 2000 to 2010 మధ్య రష్యాకు మరియు ఈ సిరియాకు ఏదైతే ట్రేడ్ జరిగిందో అంటే బిజినెస్ జరిగిందో అది దాదాపుగా $1.4 బిలియన్ అనమాట. సో $1.4 బిలియన్ గల వర్త్ గల వెపన్స్ని ఈ ఆర్మీ ఎక్విప్మెంట్స్ని సిరియాకు సేల్ చేసింది. ఎందుకంటే దాని యొక్క మెయిన్ మోటో ఏంటంటే అప్పుడు సిరియాలో అంతర్యుద్ధం జరుగుతుంది. అంటే ఈ ఐఎస్ఐస్ గురించి తెలిసి ఉంటుంది మనకు. 2010లో ఎవరైతే మెయిన్గా కొంచెం జియో పాలిటిక్స్ మీద ఐడియా ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఈ పాయింట్ ఈజీగా స్ట్రైక్ అవుతుంది. సో అప్పుడు ఈ ఐఎస్ఐఎస్ అనేది చాలా ఘోరంగా ప్రజల్ని హింసించడము, లేదంటే ఆడవారిని మానభంగాలు చేయడము, ఇలాంటివి చాలానే వింటూ వచ్చాము. సో ఒక టాయ్స్ లాగా యూజ్ చేసుకునేవాళ్ళు. సో ఇలా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు. అప్పుడు ఈ రష్యన్ ప్రభుత్వం అంటే పుతిన్ గారి నేతృత్వంలో రష్యన్ ప్రభుత్వము సిరియా గవర్నమెంట్కు చాలా సపోర్ట్ చేసింది. అందులో ఈ సిరియన్ ప్రభుత్వం ఏదైతే అంటే ఈ యొక్క రెబలియన్స్ మీద తిరుగుబాటుదారుల మీద చర్యలు తీసుకుంటుందో దాన్ని యుఎన్ఎస్సిలో ఈ యుఎస్ఏ కానివ్వండి లేదంటే ఇంకేవైనా కానివ్వండి ఈ సిరియన్ అధ్యక్షుడు దీనికి శిక్షార్హుడు అని చెప్పి ఐసీసీలో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ కౌన్సిల్లో అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని కూడా దాన్ని రష్యా అనేది వీటో చేసేది. సో దీనికి ఫండ్స్ రూపంలో కానివ్వండి లేదంటే వెపన్స్ రూపంలో కానివ్వండి అన్ని రకాలుగా సపోర్ట్గా నిలిచి దాని తర్వాత ఐఎస్ఐఎస్ను సిరియాలో అణచివేయడానికి సపోర్టివ్గా సిరియన్ గవర్నమెంట్కి సపోర్టివ్గా పుతిన్ గారు కూడా పర్సనల్గా ఎంతో కృషి చేశారు. ఇంకా పుతిన్ గారి ఫ్యామిలీ గురించి తీసుకుంటే వ్లాదిమిర్ పుతిన్ కుటుంబం గురించి తీసుకుంటే పుతిన్ మరియు ల్యూడ్మిలా పుతిన్ 1983 జూలై 28న వివాహం చేసుకున్నారు. 1985 నుండి 1990 వరకు ఈస్ట్ జర్మనీలో కలిసి నివాసం ఉన్నారు. వారికి 2 కూతుళ్ళు ఉన్నారు. ఒకరు మారియా పుతినా 1985 ఏప్రిల్ 28న లెనిన్గ్రాడ్లో అంటే ఇప్పుడు ప్రజెంట్ సెయింట్ పీటర్స్బర్గ్లో ఆవిడ పుట్టారు. ఇంకొకరు ఎకటెరినా పుటినా 1986 ఆగస్ట్ 31న డ్రెస్డెన్ అంటే ఈస్ట్ జర్మనీలో పుట్టారు ఆవిడ. సో ప్రోఎక్స్ నివేదిక నవంబర్ 2020 ప్రకారము పుతిన్కు మరో కూతురు అంటే ఇది అనఫిషియల్ వివాహం అనమాట. మరో కూతురు ఎలిజావేటా లూయిజా రోజోవా పుట్టింది. 2003లో మార్చిలో ఈవిడ పుట్టిందని చెప్తారు. సో తల్లి స్వెట్లానా క్రువోనోగిక్ ఎలిజబెటా పారిస్లో రుద్నోవా పేరుతో చదివింది. అంటే ఈ యొక్క వాళ్ళ యొక్క ఐడెంటిటీని దాచుకొని అక్కడ చదువుకోవడం జరుగుతూ వచ్చింది. 2008 ఏప్రిల్లో మాస్కోవి కొరస్పాండెంట్ పుటిన్ లుడ్మిలా నుంచి విడిపోయారు. అంటే ఫస్ట్ అఫీషియల్గా వాళ్ళు విడాకులు తీసుకున్నారు. ఒలింపిక్ గోల్డ్ మెడల్ అయిన మాజీ రిథమిక్ జిమ్నాస్టిక్ మరియు రష్యన్ రాజకీయ నాయకురాలు అలీనా కబయేవాతో వివాహానికి సిద్ధమని అప్పట్లో కొన్ని పుకార్లు కూడా వచ్చాయి. ఈ కథను లేదా ఈ రూమర్స్ను పుతిన్ గారు తిరస్కరించారు. ఆ పత్రికపై కూడా చాలా సీరియస్ అయ్యి ఆ పత్రికను కూడా మూసేశారు. 2013 జూన్ 6 పుతిన్ మరియు ల్యూడ్మిలా తమ వివాహం ముగిసిందని ప్రకటించారు. అఫీషియల్గా వచ్చింది. సో 2013లో అఫీషియల్గా వీళ్ళు విడిపోయారు. 2014 ఏప్రిల్ 1న క్రెమ్లిన్ వేదికగా విడాకులు కోర్టు మంజూరు చేసింది. కాబోయేవా 2015లో పుతిన్కు ఒక కూతురు జన్మించింది సెకండ్ వివాహం చేసుకున్న తర్వాత. ఇది కూడా అఫీషియల్ కాదని పుతిన్ జంటకు కుమారులు జన్మించారని అప్పట్లో పుకార్లు చాలానే వచ్చాయి. 2022లో స్విస్ మీడియా ప్రకారం వివిధ సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈ పుతిన్ గారికి కాటయేవా అనే ఒక కుమారుడు కూడా ఉన్నారని కూడా పుకార్లు వచ్చింది. బట్ అది ఇంతవరకు అఫీషియల్గా దాన్ని రిలీజ్ చేయలేదు. పుతిన్ దగ్గర అంటే ఈయన వివిధ దేశాలకు పర్యటిస్తున్నప్పుడు ఆ వివిధ దేశాల నాయకులు కొన్ని కుక్కలను లేదంటే ఇంకా కొన్ని బహుమతులను ఇస్తుంటారు. వాటిలో ఒక 5 కుక్కలు ఇంపార్టెన్స్గా ఉండేటివి. సో వాటిలో ఫస్ట్ దాని పేరు కొన్ని, రెండో దాని పేరు బఫీ, యూమే, వెర్నీ మరియు పాషా అని ఈ కుక్కలు ఉండేటివి. వీటిని ఈయన చాలా ప్రేమగా చూసుకునేవారు. దాని తర్వాత పుతిన్ గారికి స్పోర్ట్స్ అంటే కూడా చాలా ఇష్టం. ఇంతకుముందు మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్లే జూడో మరియు సాంబో అనే స్పోర్ట్స్లో అంటే కరాటే టైప్ ఉంటాయి ఇవి. సో ఆత్మరక్షణ విద్యలు, సెల్ఫ్ డిఫెన్స్ ఇవి అనమాట. సో దీంట్లో ఆయనకు చిన్నప్పటి నుంచే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో వీటి యొక్క ఫుట్బాల్కి కానివ్వండి లేదంటే ఇలాంటి ఏవైతే ఒలింపిక్స్లో జరగడం కానివ్వండి లేదంటే ఇలాంటి పోటీలు జరిగినప్పుడు ఈయన పర్సనల్గా లేదా టీవీలో చూసి కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారని
ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము దాదాపుగా 500 సబ్స్క్రైబర్ వరకు వచ్చాము. సో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఈ 500ని కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ.